37వ కీర్తన మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చెడ్డవారిని చూసి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకుము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవద్దు, పచ్చని కూర వలె వాడిపోవద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి ప్రజలను నడిపించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చుము. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ పనిని నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎంత మౌనంగా ఉండి ఆయన కోసం కనిపెట్టుకుని, తన మార్గముల ఒడ్డిని వారిని చూసి వ్యసనపడుతుంది, దూరాలోచన నేర్చుకుని వారిని చూసి వ్యసనపడుతుంది. కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టింది, వ్యసనపడుతుంది, అది కీడికే కారణం. కీడు చేయవారు నిర్మూలమగుడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశం స్వతంత్రించుకున్నారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు నాయన మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని మరొకసారి ప్రభా నీ సన్నిధి మా మధ్య ఉంచండి. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమును కూడిదురో వారి మధ్య ఉంచాలని వాగ్దానం చేస్తున్నాం ప్రభా. నిజమే ఈ దినాన్ని తండ్రి ప్రభా నీ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం తండ్రి. మాతో మాట్లాడండి ప్రభా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీ దాసులను కూడా ఎత్తిపట్టుకునే నింపండి, నీ కావలసిన చోట మరుగుపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే వాక్యంగా మా ఉదయాలను చెవులు కూడా మీరు స్థితిపరచండి. ఆవు నుంచి అంచు వరకు మీరే వహించి మీ నామం మహిమపరచండి. ఘనత మహిమ ప్రభావం నీకే మేము అప్పగిస్తున్నాం తండ్రి ప్రభావ. ప్రతి బలత నుండి ప్రతి వ్యాధి నుండి మీరు స్వస్థపరచుంటారని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మా మధ్య ఉంచండి ప్రభావ. నీవే మా మధ్య దిగొచ్చి ఆయన మాకు కావాల్సిన అవసరాలు తీర్చు దేవుడు ఆయన కనుక స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నావు తండ్రి ప్రభావ. నీకు సమస్తములు సాధ్యమే లేకపోతుంది. నమ్ముతూ మేమనైతే నమ్మువానికి సమస్యను సాధ్యమే ప్రభావితనాన్ని తండ్రి ప్రభావ. మాతో మాట్లాడండి. సాయంత్రం రాత్రి సంచి వరకు మీరే వహించమని జీవించి ఆస్వాదించమని ఏ నామం కూర్చున్నాను అందరూ కూర్చున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన వాగ్దానంలో ఉన్న దేవుడు ఎన్నడూ ఆయన విడిచిపెట్టాడు. దేవుడు తన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. ఏదైతే దేవుడు మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మనం పట్టుకున్నప్పుడు అది నీ జీవితంలో తప్పక ఆయన జరిగించి ఆయన చేస్తాడు తెలుస్తుంది. అలాగైతే ఈరోజు నా వాక్యము నిరర్థకం కాదు అంటాడు. దేవుని వాక్యం అన్నడు నిరర్థకం కాదు. దేవుని వాక్యం అన్నడు తప్పుకోదు. కానీ వాక్యం ఎప్పుడు కూడా అది నిత్యమైన తెలుసుకోవచ్చు అన్నట్టు దినాన్ని ఎక్కడండి ఈదటం అనేటువంటి ఒక చిన్న గ్రామం. మరి అక్కడికి వెళ్తారని దేవుడు నాకు గొప్ప దయచేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారండి. అక్కడికి పిలవాలి. అయితే నేను వస్తానా రాని చెప్పి వాళ్ళు ఎంతో భయంతో ఉన్నాను. కానీ నాకు తెలియదు. ఉదయకాలం ప్రార్థన చేసుకుని నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి పోవచ్చు. దాని పేరు ఊరి పేరు ఈదటం. ఈదటం అంటే స్విమ్మింగ్. ఈదటం పేరు ఈదటం అంట. నాకు చాలా ఆశ్చర్యం ఉంది. ఈదటం ఏంటంటే చెప్పి మేము అలాగా ఉప్పాడు నుంచి అలా బయలుదేరాం. ఉప్పాడికి ఇంకా 40 కిలోమీటర్ల దూరం. ఇంకన్నీ అక్కడి నుంచి మూలపేట, హుక్కుంపేట, ఇంకా అక్కడి నుంచి అద్దరిపేట, అన్ని వరుసగా అన్ని పేటలే సముద్రం ఒడ్డు మాట్లాడుతాను. అయితే బుధుడు ఉదయానికి వెళ్ళేటప్పటికి మొత్తం నేను ఈదటం దగ్గరికి తెలుస్తుంది. అది ఒక అడవిలాగా ఉందన్నమాట చిన్న ప్రదేశం. అంత చుట్టూ చెట్లు ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళి మరి అక్కడ ఉదయము సాయంకాలం కూడా 2 మీటింగ్లు జరిగాయి. మరి అక్కడ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇక్కడికి వస్తారని మేము అనుకోలేదు. మీరు రావటం దేవుడు ఎంతో మాకు ఆశీర్వాదం. దేవుడితో హల్లెలూయా. వేటి కూటాలు కూడా దేవుని వాటిని అందించాను. మళ్ళీ సాయంత్రమే రాత్రి 12 గంటలకి మళ్ళీ వచ్చేసాం. దేవుడితో ఇక్కడ ఉండమైనంత కొట్టుకుంటారు కానీ ఉండలేదు, రాత్రి వచ్చేసాం. దేవుడితో
చూడండి, ఎందుకంటే దేవుని వాక్యం కోసం ఎంతో వారు ఆకర్షిస్తున్నారు. అక్కడికి వెళ్ళి వారు ఎవరు లేరు. నాకు ఊరి జ్ఞాపకం వచ్చింది. సమరయ స్త్రీ కోసం యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? సమరయ గ్రామానికి వెళ్ళాడు కదా. మరి చిన్న సంఘమైనా సరే మీరు వస్తారా మా దగ్గరికి అని అడిగారు. అయితే ఇక్కడ నేను రాలేదు, దేవుడు అనుభవించాను. హల్లెలూయా. ఎందుకో ప్రార్థన చేసినప్పుడు మీరు ఫోన్ చేశారు. పెద్ద పెద్ద సంఘాల వల్ల నన్ను ఆహ్వానించిన నేను ఎక్కడికి నేను వెళ్ళలేదు. మీకంటే 200-300 సంఘాలు నన్ను పిలిచారు కానీ అక్కడికి వెళ్ళలేదు. అండమాన్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది, అక్కడికి రమ్మని ఒక 6 రోజులు. కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు. మరి ఎందుకు దేవుడు మీ దగ్గరికి తీసుకొచ్చాడని నేను చెప్పాను. తెలుసుకోవాలి, మీరు తరచుగా వచ్చి మమ్మల్ని బలపరచాలి అని వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. మరి వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. హల్లెలూయా. చూడండి, మనమే కాదు కానీ తెలుగు ఇతరులు కూడా మనం పెట్టాలి. ప్రవక్త అంటాడు, నిత్యజీవం అంటే నీవేచే ఇతరుల కొరకు జీవించడే నిత్యజీవం అంట. ఇతరుల కొరకు జీవించడం అంటే నువ్వు సంతోషించడం కాదు, నువ్వు సంతోషించిన దాన్ని ఇతరులకు పంచాలి కదా. మన బాగా సమృద్ధిగా ఆహారం మనకుంది, ఇక్కడ మనం తింటున్నాం. కానీ మనకి వాళ్ళు ఆకలితో ఉన్నారు. అక్కడికి వెళ్ళేది మనం ఆకలి మనం తీర్చాలి. చూడండి, 4 కుష్ఠరోగులు షోమ్రోన్లో వాళ్ళు కరువు చూసినప్పుడు వారు ఏం చేశారు? శత్రువులా వారు గవిల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పాలనలో ఉన్నటువంటి ఆహారాన్ని వారు తినేసేసి కుష్ఠరోగులు మరి ఆనందాన్ని మళ్ళీ వారు దాచుకోకుండా ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళకి మళ్ళీ శుభార్త తీసుకొచ్చారు. చూసారా, అక్కడితో వాళ్ళు ఆగిపోలేదు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మనం పొందుకుని దాన్ని ఇతరులకు మనం పంచేవారు. నాకు యేసు ప్రభు వారు ఆ యొక్క దాని సంగతిని జ్ఞాపకం ఇచ్చినప్పుడు నాకు వేదన వచ్చి నాకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభు అయినా యేసుక్రీస్తు అంతగా ఆయన జీవితాన్ని ఆయన మనకు ఒక వేళ చెల్లించాడు. తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి, ఒక సమరయ స్త్రీ కోసం ఆయన వెళ్ళవలసి వచ్చింది. అలాగే ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు చూడండి, దేవుని యొక్క ఆలోచనని మనం ఎలాగా మనం తెలుసుకోవాలి. చూడండి, సాతాను కూడా మనలో కొన్ని ఆలోచనలు పెట్టి అవి ఏం చేస్తుందంటే చెడ్డగా అది మనం ఆలోచించినట్టుగా చేస్తుంది. ఎప్పుడంటే నీవు వాటిని ఆలోచించాలని అనుకునిపోయినను నీవు ఎరుగున్నట్లయితే అప్పుడు అది వాక్యములకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అది దెయ్యం యొక్క ఆలోచన అన్నట్టు. సాతాను కూడా చేస్తాడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించినట్టుగా నేను చేస్తాను. అది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అదేంటది? దెయ్యం యొక్క ఆలోచన. చూసారా, ఇప్పుడు మన మాటలు ఏంటంటే మన ఆలోచన. మన మాటలేంటి? మన ఆలోచన. నీ ఆలోచనలో ఇప్పుడు అవి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయనుకో, అది ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది. మనం అక్కడే మన ఆలోచనని మనం ఏం చేయాలంటే వాక్యముతో మనం వివేచించాలంటాడు ప్రవక్త. ఏదైనా సరే వాక్యముతో వివేచించినప్పుడు ఇది వాక్యమా, ఇది వాక్యం కాదా. ఇప్పుడు మనకు నిర్ధారణ వచ్చిందనుకోండి, వాక్యం కాకపోతే నీకేమీ పని లేదు. దాంట్లో వాక్యం అయినప్పుడే దాని ఆలోచన అది నిజమని దేవుడు దాని పట్ల నిర్ధారణ చేసినప్పుడు అది నీకు తప్పకుండా అలా జరిగింది. అందుకే మనం ఏం చేయాలంటే మన ఆలోచనని దేవుని వాక్యం చేత మనం వివేచించాలంట. మన ఆలోచన ఏం చేయాలి? దేవుని వాక్యం చేత వివేచించాలి. ప్రతిది కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిందని మనం నమ్మకూడదు. అందుచేత దేవుని ఆలోచన అది దేవుని ఆలోచన నీవు నిర్ధారణ చేయాలంటే వాక్యముతో నీవు వివేచించాలంటే వాక్యముతో వివేచించాలి. వాక్యము వివేచించినప్పుడు అది దేవుని వాక్యం కాకపోయినట్లయితే అక్కడ నీవు దాన్ని జయం పొందుకోలేదు. ఎందుకంటే మనము దేవుని వాక్య ప్రకారం మనం వెళ్ళినప్పుడే మనం ఏమవుతుంది? మనకి జయం అని కలుగుతుంది. చూసారా, దేవుడు వాక్య ప్రకారం ప్రతిదీ చేసినప్పుడే మనం ఆయన వాక్య ప్రకారంగా మనం వెళ్ళాలి ప్రతిదానికి కూడా. చూడండి, ఇక్కడ మొదటి ముద్రలో 39 పేర్లు చూసినట్లయితే ఎందుకనగా ఒక ప్రత్యక్షత వాక్యమునకు విరోధముగా అది ప్రత్యక్షత కాలేదు, పరిపూర్ణమైనటువంటి సత్యముగా కనిపించు
ఓ కానీ కార్యములు కలవు, అయినను అవి సత్యము కాదు. మీరు ఎదుగుదరా గమనించండి. అవి చూచుటకు సత్యములే కనిపించినను అది సత్యము కానే కాదు. చూసారా, మనకి చూడటానికి సత్యముగా కనబడతాం అంతే అంటాడు. ఇక్కడ 16వ అధ్యాయంలో సామెతలు 20 వచనంలో నీ మార్గము నీకు యథార్థముగా నీకు కనబడుతుంది. చదవండి. ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడను, అయినను తుదకని. చూసారా, నీ మార్గము నీకు యథార్థం కనబడదు, తుదకని ఏం చేస్తుంది? మరణాన్ని దాటిస్తుంది. ఇప్పుడు మన మార్గం ఏంటంటే దేవుని మార్గముగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మన తప్పకుండా మన పక్షము నుండి ఆయన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే దేవుడు ఓడిపోడు. ఎవరు ఓడిపోయినా దేవుడు ఓడిపోవడం తెలుస్తుంది. దేవుడు ఎవరిని కూడా ఓడిస్తాడు. హల్లెలూయా. నిజారంటే పొద్దుట ఒకరు ఎలా అంటుంటే నాకు చాలా పని ఏంటంటే ఒకరు వచ్చి దేవుడిని మోసం చేసింది సాతాను అంటుంది. నాకు దాని గురించి నేను చెప్పను. సాతానుకి ఎవరు మోసం చేసింది? సాతాను ఎవరు మోసం చెప్పండి. ఏదైతే తోటలో దేవుడిని మోసం చేసిందంట. అప్పుడు నేను అన్నాను, అమ్మ అలాగనుకో దేవుడిని ఎవరు మోసం చేయలేదు. నిజం కదా? సత్యానందో నిజమా అబద్ధమా? మరే నువ్వు ఖండించలేకపోయావు. నేను చెప్పాను తెలుసుకో. నిజంగా ఎదుర్కొండగానే దేవుని మోసం చేస్తుంది సాతాను. మనం మోసం చేయడానికి వచ్చిందా అంటున్నాడు దేవుడు. అప్పుడు నేనన్నా మనం మోసం చేయలేదు కానీ దేవుడు మనల్ని మోసం చేయలేదు. దేవుడు మోసం చేస్తే దేవుడేంటి? దేవుడు మోసం చేయలేదు. ఏదైతే దేవుడు ఏంటంటే వాక్యమైన తెలుసు. వాక్యం ఎప్పుడైతే ఉన్నావో నేను సాతాన్ని మోసం చేయలేదు. ఎందుకంటే వాక్యం దేవుడు. ఆ వాక్యము నువ్వు చేర్చుకున్నా, వాక్యం నీలో నివసిస్తుంది. నీలో వాక్యము అది మోసం చేయలేదు. ఎందుకంటే వాక్యం నమ్మినప్పుడు నీతో ఆయన ఉన్నాడని అది ఏదో ఉంది. చూడండి, యోబు బలముగా దేవుడి వాక్యాన్ని పట్టుకున్నాడు. శత్రువు అన్ని విధాలుగా ఆయన పరిశోధించింది. ఎక్కడ దేవుని దూషించి చనిపోతాడని చూస్తుంది. తనకున్నటువంటి ఆస్తి, తన పిల్లల్ని, తన ఇల్లు అన్ని కూలిపోయింది. భూమి పంటంతా నష్టమైపోయింది. గొర్రెలు, మేకలు, మందలు అన్ని చనిపోయినాయి. ఇన్ని చనిపోయినా యోగుకి కొంచెం కూడా ఏం బాధ కలగలేదు. బాధ కలిగిందా? ఇచ్చారు చెప్పండి. యోగు దేని మీద అనుకున్నాడు? దేవుని వాక్యం మీద అనుకున్నాడు. దేవుని వాక్యం మీద అనుకుంటం వల్ల ఏం జరిగిందంటే యోగు కథించబడలేదు. ఇది రాత్రి అదే వాక్యం చెప్పండి. అక్కడ నీళ్లు దేని మీద పట్టుకోవాలి? దేవుని వాక్యమని బండ మీద. బుద్ధిమంతుని ఇల్లు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని ఇల్లు పోలి ఉంటుంది. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్న ఇల్లును పోలి ఉంటాడు. ఇది శుక్రవారం అంటే బండ ఏంటంటే దేవుని వాక్యమే మన బండ. ఏదైనా కథించబడుతుంది కానీ దేవుని వాక్యం కథించబడుతుంది. పరిస్థితులు ఏ విధంగా నీ మీదకి వచ్చినప్పుడు దాడి చేసినా కానీ దేవుని ఎవరు కూడా కథించలేదు. ఎందుకంటే నీవు దేవుని ఆ వాక్యాన్ని మీద ఆనుకుని నీవు దాన్ని పట్టుకుని ఉన్నంత వరకు కూడా నిన్ను ఎవరు కూడా కథించలేదు. మాట శత్రువు కూడా నిన్ను చేయలేదన్నట్టు. ఒక వ్యాధి రానివ్వండి, ఒక బలింపు రానివ్వండి, శోధన రానివ్వండి, కష్టం రానివ్వండి, నీ జీవితం ఏది రానివ్వండి, ఏది వచ్చినా కానీ వాక్యమైన బండ మీద నువ్వు బలంగా ఆనుకున్నావంటే నేను ఎవరు కథించలేదు. తుఫాను వచ్చినప్పుడు మరి ఆ బండ మీద దాన్ని గూడు కట్టుకోవాలని దానికి ఎవరు చెప్పారు? పక్షురాజుకి. అది ఎక్కడ కట్టుకుంటుంది ఆ గూడు? 39 అధ్యాయంలో ఇక్కడ 29 వచ్చింది చూడండి. యోగ గ్రంథం 38 పక్షిరాజు 28 39 అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను యావుని ఎక్కజాలని ఎత్తు చోటును. అది రాతి కొండ మీద నివసిస్తుంది. ఏది? పక్షిరాజు. దానికి ఎవరు చెప్పారు రాతి కొండ మీద దానికి గూడు కట్టుకోమని? అంటే ఎంత గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఆ కొండ కలచబడదని దానికి తెలుసు. దానికి గూడు కట్టుకుంది, దాని నివాసం పెట్టుకుంటున్నా. అక్కడ
చూడండి, ఈ రోజున మన ఇల్లు ఏంటంటే నీవే ఏమైనా ఇల్లు అయినా మనం ఏం చేయాలి? ఇప్పుడు మన నివాసాన్ని మన ఇల్లుని దేని మీద కట్టుకోవాలి? ఇప్పుడు దేవుడి వాక్యమనే బండ మీద మనం కట్టుకుంటున్నప్పుడు ఈ బండ కలసపడదు. 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 30వ వచనంలో ఆకాశము గతించునను ఆ మాటలు ఏమాత్రమును గతించలేదు. చూసారా? అప్పుడు నేను అలా ఎప్పుడైనా చెప్పాను, నిజమేనండి బాబు, నేను తప్పనేసాను అలాంటినే ఒప్పుకోండి. చూసారు? ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుడికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తామన్నమాట. అప్పుడు మనం ఏమవుతున్నాము? మనమే తప్పైపోతాం. దేవుడు తప్పు చేయట్లేదు. ఆయన ఎప్పుడు మంచివాడే. మనం దేవుని గురించి మనం ఎలాగ అనుకుంటున్నామో చూడండి, శత్రువు నిన్ను అక్కడే పరీక్షిస్తుంది అన్నమాట. అక్కడే నేను పరీక్షిస్తాను. అందుకనే నువ్వు చాలాసార్లు ఒక మనుషులతో నువ్వు ఆలోచన చేసావనుకో, నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతావు. ఏ వ్యక్తితో కూడా నువ్వు ఆలోచించుకోడు. నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకుని వాక్యం ద్వారా నీ ఆలోచనని నువ్వు వివేచించాలన్నమాట. యోగు కానీ తనకు వచ్చిన కష్టాలు, తనకు వచ్చిన సోదరుని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు అనుకో, వాడు ఏం చేస్తారు? ఒకడెలాగా చెప్పి యోగు ఏం చేస్తారు? తన విశ్వాసాన్ని వాటి చేస్తారన్నమాట. వాడు చేసి అనేక రకాలు చెప్పేస్తారన్నమాట. నువ్వు పంచాయతీ పెట్టి 10 మంది దగ్గర కూర్చొని నీ విషయాన్ని అందరికీ నువ్వు వినిపించేలా చేసావు అనుకో, ఏమవుతుంది? అందరూ అన్ని రకాలైన ఆలోచన చేసి నువ్వు బోధించాలి. ఏది నిజం కాడికి? ఏది నిజం చెప్పండి. అందరూ ఆలోచన ఏ ఆలోచన ఇది తీసుకోవాలి. ఏ ఆలోచన తీసుకుంటా? నీకు ఏ ఆలోచన లేకపోతే నువ్వేం చేస్తావు? ఒకటిలా చెప్తాడు, ఒకడాలో చెప్తాడు, రకరకాలుగా చెప్పి నేనేం చేస్తాడు? మానసికంగా నువ్వు కృంగిపోయి ఏం నిరుత్సాహపడిపోతావు. ఒక వ్యాధి, ఒక మరింత కష్టం, విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు అలాగా ఆలోచించకూడదు. అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యంతో వివేచించాడు. దేవుడు ఏమి విన్నాడు? వాక్యం విన్నాడు. ఆయన గొప్ప ఎవరు ఉన్నారా? ఆయనకి గొప్ప ఎవరున్నారు? తెలుసుకో. దేవుడు జ్ఞానం లేని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆలోచన చేస్తావు. తెలుసుకో. వివేచన లేని దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే మన దేవుడు ఏం చేస్తున్నాం మనం అని ప్రకటిస్తాం. దేవుడి కంటే గొప్పడు. దేవుడితో మనం ఏం చేయాలంటే మనం సంవాదం చేయాలి. ఆయన కంటే గొప్ప నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వేం చేయాలప్పుడు? ఆయన ఆలోచన నువ్వు తీసుకుని దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు ఆయన మన పక్షంగా ఆ నిలబడటానికి ఆయన ముందుకు వస్తాడు. చూడు, యోగు పరిస్థితి అలాగే జరిగింది. చూసారా? ఎంతగా తన జీవితంలో దేవునితో నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు కూడా యోగు ఎక్కడ కూడా దేవుని మీద అవిశ్వాసం యెహోవాను తీసుకుని దేవుని స్తుతి కలుగుతున్నాడు. సో దేవుని గురించి ఎంతగా అంత నిశ్చేత, అంత ధైర్యాన్ని ఎలా కలుగుతున్నాడంటే ఇప్పుడు తన విశ్వాసాన్ని పూర్తిగా దేవుని వాక్యమైన బండ మీద అతడు లంగరేస్తున్నాడు. వాక్యమైన బండ మీద లంగరేస్తున్నప్పుడు తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నిలబడగలవు, నువ్వు తట్టుకోగలవు. మన ధైర్యం ఇచ్చే సమయంలో ఎవరంటే దేవుని వాక్యం. చూడండి, వాక్యం ఏం చేస్తాడు? నీకు ఓదార్పుని కానీ చేస్తున్నాడు. దేవుడు వర్తమానం ఇచ్చాడు నోవ కాలం. నోవకు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నోవ ఏం చేస్తున్నాడు? వాడని కడుతున్నాడు. ఈలోగా వాడు నిమిత్తము ఆ నోవకు దేవుడు ఇచ్చిన వర్తమాన నిమిత్తము నోవ ఏం చేశాడు? నిందను భరించాడు. ఎందుకు నిందను భరించాడు? వాక్యం నిమిత్తం నింద భరించాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే, ఓ పిచ్చోడు, నీ ఎదురోడు, నీవు అసలు నీకు మర్చిపోయింది, నువ్వు ఇక్కడ వాడగట్టుకుంటున్నావు, అసలు నీకు అసలు ఏమీ తెలియదని అంటున్నారు. వ్యాపారం చేసి నవ్వుకుంటున్నారు, అనుకుని పోతున్నారు. కానీ అలా అంటున్నారని చెప్పేసి నోవు తనకు నమ్మిన దాన్ని అతను విడిచిపెట్టట్లేదు. చూసారా? ఎందుకంటే దేవుడు తనతో చెప్పిన మాట నిశ్చయము ఆయన నిజంగా ఈ కట్టిన వాడు ఒక రోజున నీటి మీద తేలుతుందని ప్రభుత్వం అంటాడు. నోవు ఎదుగున్నాడంటే తెలుసుకో. 120 సంవత్సరాలకు ముందే జరగబోయేదాన్ని ఎవరు చూపించాడు? దేవుడు నోవు చూపించేశాడు. ఇంక దాన్ని నోవు పట్టుకున్నాడు. ఎంతమంది ఏం చేసినా కానీ నోవు పట్టించుకోవట్లేదు. పిచ్చోడు అంటున్నారు, వెళ్ళున్నారు, ఏమనుకున్నా అనుకోండి, నవ్వుకోండి, యాభై చేసుకోండి. కానీ దేవుడితో తిరిగి నన్ను ఎలాగంటున్నారు ప్రభావ, నన్ను అలాగంటున్నారు నాయన అని నిరూపించి వచ్చి ఆయన దేవుడు చెప్పుకోవాల్సిన పని నవ్వుకి లేదు.
నోవే ఏం చేసిన దేవుడు ఏదైతే నోవకు చెప్పాడో దాన్ని నిరూపించుకోవాల్సిన పని బాధ్యత ఏమిటంటే దేవుడే. నోవ నిరూపించుకోకర్లేదు, దాన్ని ఎవరు నిరూపిస్తారు? ఆ వర్తమానం నోవకు కాదు, ఎక్కడి నుంచి? దేవుడు నిరూపించారు. మోషేని కూడా అలాగే వారు ఎదుర్కొన్నారు. మోషే మీద కూడా తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేసి వారందరూ కూడా ఎన్ని ఎంబ్రేల వరకు ఒకబడి మోషేని ఎదురుగా మాట్లాడుతున్నారు. మోషే నన్ను ఎలాగన్నారు అలాగన్నారని మోషే వారి మీద యుద్ధానికి వెళ్ళలేదు. కానీ ఎవరికి చేతి తీసుకున్నాడు? చెప్పుకున్నాడు. చూడు, దేవుడు ఊరుకున్నాడా? ఇంకేంటంటే అది ఎవరి వర్తమానం? అని దేవుని వర్తమానం. మోషే దేవుని పక్షంగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు మోషే పక్షంగా నిలబడి ఏం చేశాడు? ఆయన యుద్ధం చేశాడు. మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. ప్రేమిస్తోంది మనందరం ఆయన పిల్లలమని ఆయన ఏమి ఉన్నాడు? ప్రేమిస్తోంది. ఇప్పుడు మన కొరకు ఆయన కాలం చెల్లించాడంటే ఇప్పుడు మనని ఒంటరిగా విడిచిపెడతాడా? మనం ఒంటరిగా లేదు. అందరికంటే గొప్ప శక్తి గల దేవుడు మనతో. హల్లెలూయా. నేను విడువడు ఆయన వాగ్దానం నమ్మకం. దేవుడు మనకు తోడుగా తెలుసుకోవాలి. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా తెలుసుకోవాలి. దేవుడు ఆయన మాట, ఆయన ఇచ్చిన ఆ వాగ్దానాన్ని ఆయన తక్కువనట్లయితే ఆయన దేవుడు కాదు. అందుకే చూడండి, అబ్రాహాము దేవుడు ప్రమాణం చేసినప్పుడు ఆయన ఎవరి మీద ఒట్టు పెట్టుకోలేదు. ఎందుకంటే మనం ఎవరితోటైనా ప్రమాణం చేసామనుకోండి, మనం ఏం చేస్తాం? మనకంటే ఎవరైనా పెద్దవారితో మనం ఒట్టు పెడతాం. ఏదైనా గొప్పవాళ్ళు మధ్య పెట్టుకుని వారి మీద ప్రమాణం చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు అబ్రాహాముతో ప్రమాణం చేసినప్పుడు మరి దేవుడి కంటే గొప్పవాడు ఎవరున్నారు? దేవుడు తన మీదే తాను ఒట్టు పెట్టుకున్నాడు. దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటే ఇంకా ఆయన ఒట్టు ఆయన తీసేస్తాడా? దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నాడంటే అది నిజంగా జరిగి చేరవలసిందే. ఆయన ఒట్టు పెట్టుకున్నాడంటే ప్రమాణం చేసి ఆ మాటను ఆయన నెరవేర్చాడు. మాట సమయం నుండి కాలం నుండి పని జరిగినప్పుడు ఆయన దేవుడు నెరవేర్చుకున్నాడు. చూడండి, డిగ్రీ రాసిన పత్రికలో కుమారుడు చదువుతాం. ఇప్పుడు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 వచ్చినవండి. వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుదును. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుదును, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించు. అంటే దేవుడు ఎవరితో ప్రమాణం చేసుకున్నాడు? ఇప్పుడు తనతోటి ఒట్టు పెట్టుకున్నాడు. ఇంకా దేవుడి మీద గొప్పవడం లేదుగా. ఇప్పుడు చూడండి, షరతులు లేని నిబంధన చేశాడు. ఎవరితో? అప్పుడు నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను అని అనలేదు ఆయన. ఆదాముతో షరతులుగా నిబంధన చేశాడు. నీ పండుగలను నిశ్చయముగా నువ్వు చనిపోతావు. కానీ ఇక్కడ అబ్రాహాముతో నిబంధన అలా చేయలేదు. ఎలా చేశాడు? షరతులు లేని నిబంధన. దానికి స్తోత్రం. చూడండి, అబ్రాహాము మీరు వెనక్కి వెళ్తే అబ్రాహాము సంతానము ఎక్కడి నుంచి వచ్చారు మనం చూస్తే నోవ కుమారులు ఎంతమంది? 3. ఎపెతు, షేము, హాము. చూడండి, షేము సంతానంలో నుంచి వచ్చారు ఎవరు? అబ్రాహాము. హాము నుంచి కానాను నిమ్రోదు, వాళ్ళు హాము సంతానం. ఎపెతు కాదు, షేము నుంచి వచ్చారు. చూడండి, 11వ అధ్యాయంలో ఆదికాండం నేను చెప్పాను. నేను మెల్కిసెదెకులో మొత్తము నోవ కుటుంబం మొత్తం 3 కుమారులు, షేము, హాము, ఎపెతు. ఇక్కడ చూడండి, షేము వంశావళిది. షేము ఇక్కడ తనను 100 గలవాడై గతించిన 2 ఏళ్లకు చూసారు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే షేము అర్పక్షత్తు షలాము ఏబేరు పెలెగు రయ్యును షెరుగు నాహోరు నుంచి మరి తెరవు. ఇక్కడ 24 చూసారు అండి. నాహోరు 29 ఏళ్ళు బ్రతికి చూసారా. నాహోరు 20 ఏళ్ళు బ్రతికి తెరవను కనెను.
నహోరు తెరను కలిగిన తర్వాత 190 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. చెరవు 70 ఏళ్ళు బ్రతికి అబ్రాహామును నహోరును హారాను కనెను. చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ నహోరు చెరవును కన్నాడు. చెరవు కుమారులు ఎవరు? అబ్రాహాము, నహోరు, హారాన్. హారాన్ చనిపోయాడు. హారాన్ కుమారుడు ఎవరు? లోతు. ఇప్పుడు చాలా ఏం చేశాడంటే తన తండ్రి పేరు పెట్టాడు మాట. అబ్రాహాం తర్వాత వాడు నహోరు. నహోరు పేరు ఎవరి పేరుది? తేరావు తండ్రి పేరు. అంటే ఈ తేరావు ఎక్కడి నుంచి? షేము నుంచి. షేమ్ ఎక్కడి నుంచి? నోహు. చూసారా? నోహుకన్నా ముందు వెళ్ళిపోతే మనం ఈ సంతానం ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము. అందుకనే బైబిల్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరమైనప్పటికీ 3 జాతులకు చెందిన వాళ్ళం అన్నట్టు అవుతాం. ప్రపంచం అంతానట ఎన్ని జాతులు? 3. అంటే షేము, హాము, ఎఫెతు. ఈ హాము సంతానమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆఫ్రికన్స్, నల్లని వారు. చూసారా? ఇప్పుడు షేము సంతానం చూశారు. అబ్రాహాం చూసారు. అబ్రాహాం సంతానం చూసాం మనం. అబ్రాహాం ఎవరు? అన్యులు. మనం ఎవరు? అన్యులు. విగ్రహాలను ఆరాధించుకునేటువంటి మనం అన్యులు. మనం దేవుని స్తోత్రం. అందుకే అన్య కుటుంబంలో నుంచి దేవుడు మనల్ని ఆయన వేర్పరిచాడు మాట. అబ్రాహాం ఏం చేశాడు? దేవుడు వేరు చేశాడు. చూడండి, తెరవు విగ్రహాలు, ఆ విగ్రహాలు సూర్యచంద్ర విగ్రహాలు చేసుకుని అనుకునేవాడు. అంటే ఇక అబ్రాహాం సంతానం నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా మనం ఎవరు అంటే అబ్రాహాం కలిగి దేవుడు వాగ్దానం చేశాడనమాట. నీరు సంతానం వారు ఏమవుతారు? ఆ శత్రువు గవిని స్వాధీనపరుచుకుందరు. వారు సముద్రంలోని ఇసుకురేని వాళ్ళను ఆకాశం అందరి నక్షత్రములను ఉందరండి. ఏమి స్తోత్రం. చూసారు? ఈ రోజున మనందరం కూడా ఎంతగా విశ్రాంతి చేశారు చూడండి. అంటే ఇస్మాయిల్ మళ్ళీ వేరు మాట. ఇస్మాయిల్ ఎవరంటే హాగర్ సంతానం. వాళ్ళు అరబ్ దేశస్తున్నారు. అరబ్బీ, కువైట్, బహ్రీన్, వీళ్ళందరూ ఎవరు? హాగర్, ఇస్మాయిల్ సంతానం. వాళ్ళకి ఏమి ఇచ్చారంటే దేవుడు బహుమతి ఇచ్చాడు అన్నమాట. అందుకే నూనె బావులు వారికి ఎంత సమృద్ధిగా అంటే ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ ధన సంపద ఎవరికి ఉందంటే అరబ్బీలకు ఉందన్నట్టు. ఎక్కువ డబ్బు మాట. వాళ్ళు చాలా ధనం కలిగి ఉన్నారు. నూనె బావులు అంటే వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇస్సాకు సంతానం ఎవరు? మన ఎవరు? ఇస్సాకు సంతానం. దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున దేవుడి కృపను బట్టి మనం గుర్తించినట్లయితే శత్రువు అనేటువంటి శాతాను వాక్యము నుండి మనం తొలగించడానికి అది ఏ విధముగా మనల్ని ప్రేరేపిస్తుందో మనం జాగ్రత్తగా గమనించాలి. అదే 6వ ముద్రలో మరొక మాట చూద్దాం. 36వ వచనం చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి తాను దర్శనం కలిగి ఉన్నాడని చెప్పాను. ఓ, ఆ దర్శనం ప్రభు వారికి ఇచ్చినని వారు నమ్మిరి. ఎందుకనగా అది గొప్ప శక్తితో వచ్చిందని చెప్పాను. మంచిది. దర్శనం సరైనది ఉండవచ్చు. అయితే అది కనుక వాక్య ప్రకారంగా లేనిడల మరియు వాక్యములకు విరోధంగా ఉన్నడల అది సరైనది కాదు. చూసారా? దేవుని స్తోత్రం. చూసారా? అంటే ఏదైనా దర్శనం కానీ మనకు వచ్చిందని మనం చెప్పామంటే అది నీకు సరైనగా కనిపించవచ్చు. కానీ అది వాక్య ప్రకారంగా లేనడలా, అది వాక్యములకు విరోధంగా ఉన్నడలా అది సరైనది కాదు. చూడండి, దేవుని వాక్య ప్రకారంగా మనం ఏదైతే మనం దేవుని అడుగుతామో అప్పుడు ఏం చేస్తాడు ఆయన తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడనమాట. చూడండి, స్వస్థపరిచేవాను నేనే ఆయన వాగ్దానం చేశాడు. చూడండి, ఇప్పుడు ఆయన మాటకు పట్టుకుని స్వస్థపరిచేవాను నేనే అని నీవు అన్నావు ప్రభా, అది నేను నమ్ముతున్నానని నువ్వు బలంగా స్వస్థపరిచేవా నేనే తెలుసుకున్నావు. నీ నోటితో అది నీ సొంతమయ్యే వరకు ఎన్నిసార్లు నువ్వు ఉచ్చరించినా చూసారా? అలాగే నీవు అంటూ మళ్ళీ యెషయా 53వ అధ్యాయము 5వ వచనం అతను పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నీకు బలం వచ్చి, నీకు వ్యాధి వచ్చి, నువ్వేం చేయలేప్పుడు
నీ సొంతం నీ వరకు కూడా నువ్వేం చేయాలంటే దాన్ని అలా ఉచ్చరించాలని చూసారా. పిల్లలు పుట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రవక్త అంటాడు, ఎవరైనా దత్తత తీసుకుంటే ఆ తల్లి కొంతకాలానికి వెళ్ళి ఆమె పిల్లలు పుడతారట. చాలా మంది 100కి 10 మందికి 9 మందికి జరిగింది అన్నాడు ప్రవక్త. అలాగే ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఎవరినైనా పిల్లలు ఏం చేయాలంట, దత్తత తీసుకుని వాళ్ళని పెంచుకుంటేనంట వాళ్ళకి ఏం పుడతారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుడతారు. అది ఎలాగంటే ప్రవక్త అంటాడు, చూడండి ఇప్పుడు ఆ పిల్లవాడిని పెంచేటప్పుడు నీకు భయం ఆందోళన పోతుందట. కొంతమందికి పిల్లలంటే పెంచడం అంటే చాలా భయం. ఆ భయం చేత వారికి పిల్లలు పుడతారు. ఎప్పుడైతే పిల్లవాడు దత్తత చేసుకుని నువ్వు పెంచుతావో నీకేమైపోతుంది, నీకు భయం అనేది తొలగిపోయి అప్పుడు నీకు పిల్లలు దేవుడు ఇస్తాడు. చూసారా. అలాగే స్వస్థత కూడా అలాగే అన్నాడు ప్రవక్త. స్వస్థత నేను పొందాను అని చెప్పి వాక్యాన్ని నువ్వేం చేయాలంటే నువ్వు నమ్ముకుంటూ నువ్వు వెళ్ళిపోవాలంటే, ఒక దత్తత తీసుకున్న పిల్లవాడిని నువ్వు ఎలాగైతే ప్రేమగా నువ్వు పెంచుతున్నావు, స్వస్థత కూడా అలాగే నమ్మాలంటే. విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటిగా నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవారికి రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అనే జ్ఞానేంద్రియము పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి వాక్యం పట్టుకుని నువ్వు నమ్ముతున్నావో నీలో ఉన్నటువంటి విశ్వాసం అనే జ్ఞానేంద్రియము వేలుపడుతున్నాడు, నీకు స్వాతంత్రం జరిగిపోతుంది. చూడండి, ఆ తల్లి ఎలా పెంచిగా పెంచిన తల్లి దత్తత తీసుకుని ఆమె మన పిల్లలు పడుతుంది. అలాగే ఈ స్వస్థత అనేది కూడా అంతే. ఒక దత్తతలాగా నువ్వు పొందుకున్నట్టుగానే ఆ స్వస్థతని నేను కలిగి ఉన్నానని నువ్వేం చేయాలి, ఇప్పుడు నువ్వు దాన్ని ఉచ్చరించడం మానేయకూడదు, నువ్వు అలాగే దాన్ని చెప్పాలన్నమాట. ఒక రోజున ప్రవక్త బ్రహ్మ గారు భార్య ఆనందంట, ఇది అమెరికా దేశంలో ఈ జనమందరూ ఇలాగ ధరించుకుంటున్నారు బట్టలు ఏం చేయాలంటే వాళ్ళు అమెరికన్, మన అమెరికా వాళ్ళు కాదు, మన ఎక్కడి నుంచి వచ్చాం, మన పైన వచ్చాం అన్నాడు. వారు అమెరికా పౌరులు కాబట్టి వాళ్ళు అలా బట్టలు ధరించుకుంటున్నారు, వాళ్ళకి వేసుకుంటున్నారు. కానీ మనం అమెరికా మన దేశస్తులు కాదు, మనం ఏ దేశం నుంచి వచ్చాం, మన పైన వచ్చాం. అప్పుడు ఆమెకు అర్థమైందంట, ఏం చేత అమెరికా పౌరులు అయితే ఇలాగేసుకుంటున్నారు, మనం ఇలాగేసుకుంటున్నాం, వీటి వాళ్ళకి మనం తేడించని ఆమె అడిగింది. మనం ఇలా ఈ రోజున మనం కూడా మన విదేశీ పౌరులు కాదు, మన విదేశీ పౌరులు పరలోక దేశ పౌరులు మనం. ఆ రాజ్యానికి మనం వారసులు మాట. దేవుడు మనం ఎన్నుకున్నాడు, జగత్తు నాకు వేయబడుతూ ఉంది. ఆయన సంకల్పంలో ఆయన ప్రణాళికలో మనం పిలిచాడు. అందుకే తండ్రి ఎవరినైతే చూడండి ఆకర్షించుకోండి, ఎవరు నాదుకు రారు, నన్ను పంపిన వారి తండ్రి వారు ఆకర్షించుడని కానీ నా ఎదుగు రాడని దేవుని అంచదినమున నేను వాడిని లేపుతున్నావు. దేని స్తోత్రం. చూడండి, ఒక వ్యవసాయదారుడు మొక్కజొన్న విత్తనాన్ని భూమిలో నాటి ప్రతిరోజు మళ్ళీ ఆ విత్తనాన్ని తవ్వి ఇలా చూసి మొలుస్తుందో లేదే అని చూస్తే, అది పెరుగుతుందో లేదో చూస్తే ఆ విత్తనం మొలుస్తుందా? మొత్తం విత్తనం నాటాడు భూమిలో, రోజు ఏం చేస్తున్నాడు, తవ్వేసి ఇది మొలిసిందా లేదని చెప్పి రోజు చూస్తే చేతిలో పట్టుకుని అది మొలుస్తుందా? ఏం చేయాలి? ఆ భూములకి దానికి అప్పగించేసి రోజు ఏం చేయాలి, నీరు పోయాలంటే. వాక్యం కూడా అంతే. మాకు వాక్యం ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడైతే విన్నావో ఆ వాక్యానికి నువ్వేం చేయాలి, నువ్వు పోయాలి విశ్వాసంతో. అబ్రాహాము విన్నాడు, నీకు నేను కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు ఎవరిని? అబ్రాహాము. తండ్రికి చనిపోయాడు. చూసారా, ఆరాము ఎప్పుడైతే వచ్చాడు అబ్రాహాము, అక్కడ తండ్రి చనిపోయాడు, తెరవ చనిపోయాడు. తెరవ చనిపోయిన తర్వాత అబ్రాహాము దేవుడు పిలిచాడు మాట. అప్పటి వరకు పిలవలేదు. అప్పటికి వయసు అంతా 75 సంవత్సరాల వయసు వచ్చేసిందాము. అప్పటి వరకు దేవుడు పిలవలేదు. అయితే అబ్రాహాము చేశాడు, దేవుడిని ప్రశ్నించకుండా దేవుడి వాక్యం నమ్ముకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. అయితే వాక్యమైన విత్తనాలకు ఏం చేస్తున్నాడంటే అబ్రాహాము మీరు స్తుతించుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, నమ్ముతున్నాడు. ప్రశ్న అనేది వేయట్లేదు. వాక్యమును మనం ప్రశ్నించకుండా, వాక్యాన్ని మనం సందేహించకుండా దాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటూ దానికి విశ్వాసంతో నీరు పోస్తామో ఆ వాక్యమైన విత్తనములో నుంచి దేవుడు ఏం చేస్తాడు, దాన్ని మొలకలు ఆయన మనకి తెచ్చిస్తాడు. మనం చేయవలసింది మనం చేయాలి. నువ్వేం చేయాలంటే భూమికి ఆ విత్తనాన్ని అప్పగించాలి. అదే సారవంతమైన జ్ఞానం.
నీ హృదయం ఏంటంటే సారవంతమైన నేలగా ఉండాలి. ఇది చదువు చేయబడాలి. ఇది మెత్తని హృదయంగా దేవుడికి అప్పగించాలి. దీనికి సందేహమైనటువంటి కలుపు మొక్కలు నీళ్ళొచ్చి బయటికి తీసేయాలి. సందేహమైన కలుపు మొక్కలు నీళ్ళు ఉన్నాయనుకో అవి ఆ విత్తనాన్ని వెతకుండా ఏం చేస్తాయి? అవి వెతుకుంటాయి. వాటిని తీసేయాలి. దానికి ఏం కావాలి? ఎక్కువగా ప్రార్థన కావాలి. చూసారా? ఎక్కువగా ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా ఆ భూమి నేల చదునవదు. నువ్వు ప్రార్థనతో నువ్వేం చేయాలి? ఇప్పుడు నేల శుద్ధం చేసుకోవాలి. చెడ్డపరచకుండా విత్తనం వేస్తే ఆ విత్తనం మారవదు. విత్తనం వేసే ముందు ఏం చేస్తారు? నేలని శుభ్రం చేయాలి. అందులో ఉన్న గొప్ప మొక్కలు తీసేయాలి. దాన్ని బాగా దున్నాలి. దాన్ని మెత్తగా బాగా చేసిన తర్వాత విత్తనాలు వేస్తాం. చూడండి, ఇప్పుడు మనకి హృదయం నేలకి ఇప్పుడు ఈ నేలని మనం కూడా అలా చేయకుండా విత్తనాలు తోవలు చదివిన పోతున్నాడు అనుకోండి, మొలుస్తాయా? మనం ఆకాశ పొట్లు ఏం చేస్తాయి? అవి ఎత్తుకుపోతున్నాయి. ముళ్ళ పొదలు అవి ఏం చేస్తున్నాయి? ఆ మొక్కల్ని అడిచేస్తున్నాయి. రాత్రి నేల వేరు దాంట్లోకి వెళ్లకుండా కట్టుకుంటుంది. అదే అంటాడు, ఏ నేలకి నీ యొక్క హృదయం చెందిందో దాన్ని బట్టే నీవు కలిగి ఉంటావు అంటాడు. ఇప్పుడు విశ్వాసం అనేటువంటి జ్ఞానిత్వము నీలో పెట్టి ఉంచాడు దేవుడు. అది నిద్రపోతాం. దాన్ని పని చేయించాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలంటే వాక్యాన్ని పట్టుకుంటాం. ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకుందో దేవుడు నాకు ఎందుకు జరిగించడు అని అదృశ్యమైన వాటిని చూస్తారు. మాటను విశ్వాసం దేవుడు చెప్పిన మాటను పట్టుకుంటారు. చూడండి, అబ్రాహాం విశ్వాసము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అదృశ్యమైనటువంటి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణ పునాదులు గల పట్టణం వైపు వెళ్ళిపోయిందంటే చూసారు. ఎక్కడి నుంచి చూసాడు చూడండి. విశ్వాసం అనేటువంటి జ్ఞానేంద్రము ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే పరలోకంలో దేవుడు నిత్యత్వంలో ఏదైతే కడుతున్నాడో ఆ పట్టణాన్ని చూశాడు అన్నమాట. అందుకనే అబ్రాహాం ధర్మంతుడే, అన్నీ కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద సమస్తం కలిగి ఉన్నాడు. కానీ శాశ్వతమైనటువంటి ఒక ఇల్లు అబ్రాహాం అని కట్టుకోలేదు. ఎక్కడున్నాడు? గుడారంలో నివసించాడు. గుడారమే. ఏది రోజున ఇంటిని మనం విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం అక్కడికి. అబ్రాహాం విశ్వాసం. హల్లెలూయా. అలాగే మనం కూడా ప్రతిదానికి కూడా ప్రతి మాటను పొందుతాం. కారణం అదేంటంటే విత్తనాన్ని తీసుకొని ఉన్నప్పుడు ఆ విత్తనం ఏంటంటే దానికి విశ్వాసంతో నీరు పోస్తే ఆ విత్తనము మొలకెత్తుతుంది. చూడండి, ఇక్కడ సమరయ స్త్రీ గురించి చూద్దాం. 3వ ముద్రలో 236 చూడండి. గమనించండి, అదేంటి? ఆ వెలుగు ఆ విత్తనం తాకింది. అది ఎక్కడ పడిందును? అది దేవుని ద్వారా చూసారా ఆ పలుకుబడను. అవునండి, భూమి పైన విత్తనముండెను. దేవుడు నీళ్లను తొలగించినప్పుడు మరియు సూర్యుడు దాన్ని తాకినప్పుడు ఆ విత్తనం పైకి వచ్చింది. అది సరియే. చూసారా, దానికి కావలసినంతా సూర్యుడే. కేవలము వెలుగు కావలను. సూర్యుడికి వెలుగు విత్తనం తాకిన వెంటనే విత్తనం ఏం చేసింది? అది మొలకెత్తింది. చూసారా, ఇప్పుడు వాక్యమైన విత్తనము ఎవరిలో ఉంది? ఇప్పుడు ఆ సమరయ స్త్రీలో ఉంది. ఇప్పుడు సూర్యుని వెలిగేవారంటే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వాక్యమే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విత్తనము దేవుని వాక్యం దగ్గర కూర్చుందో, ఈ విత్తనం మీద వెలుగు పడిగిందో ఏమైంది? ఆ విత్తనం మనకిచ్చిందండి. ఎట్లే గుర్తించేసింది ఆమె, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుకున్నాను అని. చూడండి, విత్తనం ఏంటంటే దేవుని వాక్యం. అసలు ఆమెలో ఏముంది అని మనం గుర్తించినట్లయితే మోషే ఏదైతే పలికాడో ఆ ప్రవచనాన్ని ఆమె దాచుకుని ఉన్నాడు. అందుకే ఆ పాపాత్మురాలు అవ్వచ్చు, బైబిల్ అంతా తెలియకపోవచ్చు, ధర్మశాస్త్రం చదవకపోవచ్చు, కానీ ఒక వాగ్దానం నమ్మింది. ఏంటది? మెస్సియా వస్తాడు. ఎవరు పలికారది? మోషే చెప్పాడు. మోషే చెప్పిన మాట నమ్ముకుని సమరయ స్త్రీ ఆ విత్తనము కలిగి ఉందంట. అంటే వాక్యము కలిగి ఉందని అర్థం. అక్కడ ఆ వాగ్దానం కోసం ఆమె ఎదురు చూస్తుందన్నమాట. దేని కోసం ఎదురు చూస్తుందో ఆయనే ఎవరు ఎదురు చూశాడు? సమరయ స్త్రీ ఎదురు చూశాడు. చూసారా, ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ గడికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? 7వ దూత
పూర్వదినముల్లో అది పూర్వగా ఆ ప్రవక్త ద్వారా మన దాసులకు జరిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును ధ్యానిస్తూ ఈ రోజున అది మనం కలిగి ఉన్నామని ప్రవక్త అంటున్నాం. అందుకే ఏదైతే కలిగి ఉన్నామో అదే మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి విత్తనాన్ని మనం ఏం చేసినప్పుడు జీవము చేసినమాట. ప్రవక్త అంటున్నాడు, విత్తనంలో జీవం ఉంటే నువ్వు కాంక్రీట్లు పెట్టినా దాన్ని ఏం చేస్తానంటే బట్టలు కొట్టుకుని అది బయటకు వస్తున్నమాట. దాన్ని ఏది ఆఫ్ చేయలేదు, ఎవరిని ఆఫ్ చేయలేదు. విత్తనంలో జీవం నీలో ఆ జీవాన్ని ఏం చేశాడు బయటికి ఆయన లాగాడు మాట. చూసారా, దేవుడు కొరకేసే విత్తనం నీలో పెట్టి ఉంచాడు, అదే వెలుగు నీ అందుకు వచ్చి నీకు తాకింది. ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని నేను గ్రహిస్తున్నానని చెప్పి ఆ సమరస్తీవలే మనం ఈ రోజు నీ వర్తమానాన్ని మనం గుర్తుపట్టలేదు. ఇది దేవుని కృపడు మనం కాదు, కానీ ముందుగానే దేవుడు మనలో గుర్తించేస్తాడు. ఇక దేవునికి జనువు నీలో ఉందంటున్నాడు. అది నేనేం చేసినట్టు దేవుని వైపు మళ్ళీ తిరిగి లాగి. అందుకొరకే మనకి దేవుడు ఈ శరీరం ఉంచినా కానీ మన శరీరం ఇది నిజం కాదు, అసలు నీ శరీరం నువ్వు కాదు. ఎవరు అంటే నీలో ఉన్నటువంటి ఆత్మరూపమే నీదన్నాడు. ఈ శరీరం ఏంటిది? మట్టిలో వచ్చిన శరీరం. ఈ మట్టిలో ఏమవుతుందో తిరిగి మట్టిలో కలిసిపోతుంది. దీంతో నీకు సంబంధం లేదు. అసలు నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది దేవుడితో సంబంధం కలిగి దేవుడికి తోస్తాను. దాన్ని నువ్వేం చేయాలంటే నువ్వు మేల్కొల్పాలి. ప్రతిరోజు కూడా నువ్వు దానికి ఏం చేయాలంటే ఆయన వాక్యంతో నువ్వు పోషించబడాలి. నువ్వు ఉదయం లేచి నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసి నీ శరీరాన్ని దానికి లోబట్టినట్టుగా నువ్వు చేయాలంటే నువ్వు సాధన చేయాలి. ఒకరోజు మనకి ఒకరోజు చేయటం కాదు, ప్రతిరోజు కూడా నువ్వు ఉదయాన్ని లేచి తెల్లవారుతాం 4 గంటలకు లేచి దేవుడు మొరపెట్టాడు. ధ్యానిస్తూ దేవుడు వాక్యం రోజు చదువుతున్నాడు, వర్తమానం రోజు వింటున్నాడు, చదువుతున్నాడు. ధ్యానిస్తూ దేవుడు చూడు నీళ్ళు అద్భుతంగా ఎలా చేస్తాడు. కార్యక్రమాలు జరిగితే ఆయన నీతో ఉన్నట్టుగా నీవు ఆనందిస్తావు. ధ్యానిస్తావు దేవుడు నీతో నడిచినాడు, దేవుడు నీతో అనుభవాన్ని పొందుకుంటావు. ధ్యానిస్తూ హల్లెలూయా. ప్రతిరోజు కూడా నువ్వు చేయాలి. ఒకరోజు మనకి ఒకరోజు చేయడం కాదు, నువ్వు దాన్ని అభ్యాసం చేసి రోజు దాన్ని అనువర్చుకున్నట్లయితే దేవుడి యొక్క సన్నిధి, దేవుడి ప్రసన్నత నీ దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గుర్తించగలిగింది 240 కూడా చూడండి. అది ఆమె ఎరిగి ఉన్నది, ఎందుకనగా దానిని వెలుగు తాకి ఉన్నది. వారు జాలరులు, ఆత్మికులు, వ్యవసాయకులు, పన్ను వసూలు చేయవారు, వేశ్యలు, సాధారణమైన లేఖనములు ఆయన ఏమి చేయను ఉన్నాడు చెబుతున్నావో ఆ కార్యములను వారు ఆయనను చూసి మరియు పరిచయులు వారి యొక్క పారంపర్యాలు వలన వాటిని చూడలేకపోయారు. సహోదరుడు నిలిచి మరి ఒక విధముగా సైగ ద్వారా చెప్పుతున్నారు. సంఘము అది నిజమని రూఢిపరిచినట్లు వదిలిస్తున్నది. వారు వారి ఆచారం వలన చూడలేకపోయారు. అయితే వేశ్య, వ్యవసాయకులు మరియు వారందరూ ముందుగా నిర్ణయించబడిన వారందరూ దాన్ని చూడగలిగి సందేహములైనది తీరిపోయిన పిమ్మట ఆ విత్తనము సందేహములని తీరిపోయిన తర్వాత ఆ విత్తనము పెరుగుట ప్రారంభించబడింది. సందేహములని తీరిపోయిన తర్వాత విత్తనము పెరగడం ప్రారంభించింది. మనలో సందేహములని తీరిపోతుంది, కానీ ఈ వాక్యమైన విత్తనము అది పెరగచ్చు. రోమపత్రిక 10వ అధ్యాయము 10 అదేమని చెప్తున్నది? ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. దేవుని స్తోత్రం. నీతి కలిగినట్లు మనుషుని హృదయంలో విశ్వసించును. చూసారా, ఇప్పుడు నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడను. అంటే నీతి కలిగినట్లుగా నీవేం చేయాలి? ఇప్పుడు నీ హృదయంలో ఒప్పుకోవాలి, మనుషు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. చూసారా, నీతి కలిగినట్లుగా మనుషు హృదయంలో విశ్వసించును. ఇప్పుడు ఆయన వాక్యమును నీవు విశ్వసించినట్లయితే అదేంటి? నీకు నీకే. చూసారా,
మరి నీతి ఏంటి చెప్పండి? వాక్యమును నమ్ముతే నీతి. అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రాహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడు అంటే ఏంటి? ఆయన వాక్యమును నమ్మాడు అని అర్థం. చూసారా? దేవుడు అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజున ఒక శిలువ బొమ్మని ముందు పెట్టుకోవడం, లేకపోతే ఒక పువ్వు చెల్లించుకోవడం. కొంతమంది ఆ విధంగా దేవుని నమ్మేమని అనుకుంటుంది. అది కాదు. దేవుని నమ్మకం ఏంటంటే ఆయన వాక్యమును విశ్వసించుకే నీతి. ఆ వాక్యాన్ని విశ్వసించి దాని ప్రకారంగా చేయటమే మనకి నీతి జనిస్తుంది. అదే ఇక్కడ ముందుగా నిర్ణయించబడినటువంటి ఒక విత్తనం అంటున్నాడు. దేవుని యొక్క ప్రతి మాట ఖచ్చితంగా అది ఏమైనదో దాన్ని అది ఉత్పత్తి చేస్తుంది మాట. చూడండి, ఇప్పుడు కొబ్బరికాయ మనం పాతాము, దాన్ని పాతి పెట్టాము. అదేం చేస్తుంది? కొబ్బరి చుట్టే అది అందులోంచి వస్తుంది. అలాగే దేవుని వాక్యం విత్తనం చేస్తే ఏమైతే ఉందో అదే దాన్ని ఉత్పత్తి చేస్తున్నాను. వేరే విధమైన దానిలోంచి రాదు. అది విత్తనమైంది కదా. అందుకంటాడు కారణము వాక్యం ఏంటంటే ఒక విత్తనమై ఉన్నది. క్రైస్తవులే కనబడి ఒక మనిషిని మీరు తీసుకోనండి. ఒక క్రైస్తవులుగా ప్రవర్తించే వ్యక్తి అయితే అతనిలో దేవుని యొక్క వాక్యము కలిగి ఉండనడలా అతడు ఎన్నడూ పునరుద్ధానంలో లేకపోవడాడు. క్రైస్తవుడునని ఒక వ్యక్తి తను తెలుసుకున్నంత మాత్రం చేత అతనిలో వాక్యము కానీ లేకపోయినట్లయితే అతను పునరుద్ధానంలో లేకపోవడాడు అని అంటున్నాడు ఇక్కడ ప్రభుత్వం. అతడు లేపబడడు, అతడు తిరిగి లేకుటకు అక్కడ ఏమీ లేదు అంటున్నాడు. అంటే క్రైస్తవుడని అనుకున్నది మాత్రం చేత అతనిలో దేవుని వాక్యము కనుక లేకపోయినట్లయితే అతను పునరుద్ధానంలో లేపబడడు. అంటే ఇది వాక్యం ఏంటి? దేవుని యొక్క ఆత్మ. నా మాటలేమే ఆత్మే. ఇప్పుడు వాక్యం ఏంటంటే దేవుడు నీలో నివసిస్తున్నా అని అర్థం. వాక్యం ఏంటి? దేవుడు నీలో నివసించున్నాడు. చూడండి, దేవుడు సింహాసనం ఏంటంటే ఇప్పుడు నీ హృదయమైన సింహాసనం మీద వాక్యం నివసించడానికి చోటిస్తే ఇప్పుడు నీలో ఆయన ఉన్నాడు అన్నమాట. నీ హృదయమైన సింహాసనం మీద నీవు దేవుడిని నివసించడానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన వాక్యాన్ని చోటేవాడు. ఇప్పుడు ఆయన నీ హృదయమైన సింహాసనం మీద ఆయన ఉన్నాడు అన్నమాట. వాటిని ఎప్పుడైతే నువ్వు తొలగించావో నీలో నీ హృదయం సాతానికి సింహాసనంగా ఉండాలి, లేదా దేవుడికి సింహాసనం ఉండాలి. వాక్యం లేకపోతే నీలో ఎవరు స్థావరమైపోతుంటాడు? శత్రువైనా శాతాన్ని నివాసం చేసుకున్నప్పుడు నీకు నెమ్మది ఉండదు, నీకు మనశ్శాంతి ఉండదు, నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఇప్పుడు దేవుడు నీ హృదయంలో నివసించాడు అనుకోండి సింహాసనంగా, నీకేమి పరీక్షలు అనిపించమాట, నువ్వెంతో నిశ్చేతగా ధైర్యం ఉంటావు. వాటిని ఏమి పట్టించు, సమావేశంగా తీసుకుంటావు. ఎందుకంటే నీ హృదయమైన సింహాసనం ఎవరున్నారు? దేవుడు నివాసం. హల్లెలూయా. ఆ పరిస్థితిని ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు లోపలికి స్వీకరించావు, ఇప్పుడు నీ ఉదయం సింహాసనము ఆయన నివసిస్తావుంటే శక్తిమంతుడైన దేవుడు నీ లోపలికి వచ్చాడు. నేర్చుకో. హల్లెలూయా. నీ ఉదయంలో ఆయన నివసించినప్పుడు నువ్వేమీ తొందరపడవలసిన పని లేదు. నేర్చుకో. దేవుడు నివాస స్థలంగా నీ ఉదయం సింహాసనము నీలో ఉన్నది నేర్చుకోవచ్చు. అదే అంటున్నాడు ఇక్కడ లూకాసు వార్త 2:11 ఉపమానమనగా దేవుని వాక్యము విత్తనము, దేవుని వాక్యము. చూడండి, ఇప్పుడు ఒక విత్తనం నాటినప్పుడు ప్రతిరోజు వెళ్ళి మొక్కలు పీకేసి చూస్తావా? అలాగైతే అది ఎదగదు. విత్తనం పాటించిన తర్వాత రోజు వెళ్ళి దాన్ని పీకి ఎరుగుదలేదని చూస్తావా? అలాగైతే ఎదగదు. దాని భూమిలోనే పెట్టి ఉంచండి. నీ విత్తనము చేయనిది ఏమనగా దాని లోపలికి ఊడ్చిపెట్టి భూమికి అప్పగించడమే నీ బాధ్యత. విత్తనాన్ని ఊడ్చేసి ఏం చేయాలి? భూమికి అప్పగించాలి. కేవలం రాజ్యమును నీ హృదయంలో ఉంచండి. కీర్తన 34 కీర్తన మొదటి చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను, నిత్యము ఆయన కీర్తి నా నోట. ఇప్పుడు కూడా దేవుని కీర్తించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. దేవుని ఎక్కువగా కీర్తించి స్తుతించినటువంటి వారిలో బైబిల్ గ్రంథంలో మనం ఎవరి గురించి చెప్పుకుంటాం? దావీదు గురించి మాట్లాడు.
స్తుతి కీర్తనలు ఆయన రాసినటువంటి స్తుతి ఆరాధన, దేవుడిని స్తుతించడం, దేవుడిని కొనియాడటం ఎప్పుడు కూడా ప్రతిదినము నీరు కట్టాలి. అది నెరవేర్చిపోతున్నదని అది ఎదుగుతున్నమాట, ఎదుగుతారు. దానికి నీరు పెట్టండి, దేనికి స్తోత్రం. చూసారా? అలాగనే సాతాను అంటుంది, ఓ నీకు జరుగుతుందా, నీకు స్వస్థత వస్తుందా, నీ బలం నుంచి నువ్వు బలం పొందుకుంటావా అని నేను ఆధారపడవచ్చు. అయితే నువ్వేం చేయాలంటే వాక్యం మీద విత్తనాన్ని దాన్ని చూపించాలన్నమాట. ఆయన పొందిన దెబ్బల చేత ఒకడు నా మాట కాకున్నట్లయితే వాడు చనిపోయినా వాడు బ్రతుకుతాడు. పునరుద్ధానమును జీవము నేనే. చూసారా? ఏ ఒకరు ఎదురు చూసేవారు నూతన బలం పొందుడు. చూడు, వాక్యం ఏంటంటే నీవు నీలో అది నిక్షిప్తమైంది అనుకోండి, ఆ సమయంలో దేవుని వాక్యం ఉచ్చరించండి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం నోటి ద్వారా మనం మాట్లాడుతున్నామో, హృదయంలోంచి మాట్లాడుతున్నామో ఏమవుతుందంటే అది నీకు సొంతమవుతుంది. మాట వాక్యం నిలుచున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆమేనని చెప్పాలన్నమాట. ఆమేనని చెప్పేటువంటి వాక్యానికి నీవు ముద్రించబడుతున్నమాట. అది నాకు అలా జరుగుతుంది కాదు. మరి వచ్చింది యాకోబు చెప్పింది ఏమని, నువ్వు దైవప్రాప్త దేవుని పొందావు, పరిశుద్ధాత్మ గర్భవతి కుమారుని కాదు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది, మరియా ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. చూసారు? దేవుని వాక్యానికి ఆమేనని వెంటనే ఆ మరియా ఏం చేసింది, ఆమె దాన్ని వాక్యాన్ని స్వీకరించింది. ప్రతి మాట కూడా మనం అలాగే అంగీకరించి, ఇప్పుడు ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి బాగులో నిద్రపోవచ్చు మేల్కొంచునుండగా మరి దేవునికి ప్రార్థన జవాబిచ్చునని మనం నమ్ముదాం. దేవుని కోసం దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థనకి తప్పకుండా జవాబిస్తాడు. కేవలము దాన్ని దేవునికి అప్పగించము, నీ చేయవలసింది అంతే. నువ్వేం చేయాలట, దేవునికి అప్పగించండి, నువ్వు చేయవలసిందంటే. మనం చేయవలసిందంటే దేవునికి మనం అప్పగించడం, ఆయన మీద మనం పెట్టాలి. చూసారా? దేవుడు దాన్ని చేయడానికి ఆయన సమర్థుడు. తెలుస్తూ నాకు అసాధ్యమైన ఏదైనా హోదా తెలుస్తూ. చూడండి, ఇక్కడ దావీదు కీర్తనలో మరొక చూస్తుంటాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంది. చూడండి, 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నేను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడను. చూసారా? నీతిమంతులను ఆయన ఎన్నడూ కథం. నీకు నీ భారం ఏం చేయాలి, దేవుని మీద మోపాలి, దేవుని మీద పెట్టాలి. నీ భారం నీవు మోస్తున్నట్లయితే ఇంకా మనము నిరుత్సాహంలోకి నిస్పృహలోకి మనం వెళ్ళిపోతాం. మన భారం మనం మోయలేమని తెలుసు, ఎందుకంటే మన భారం మోయటానికి ఆయన ఉంచాడు. హల్లెలూయా. మన భారం అంతా ఎవరి మీద వేయాలి, ఆయన మీద వేయాలి. అందుకే అంటాడు, మీరు దేని గురించి మీరు చింతించదు, మీరు చింత ఎవరు నా మీద వేయాలి. ఒకసారి గ్రంథం దగ్గరికి వచ్చి, నా చింత అంతా ఎవరంటే నా భర్త అన్నదంట. ఏంటమ్మా నీ చింత ఏంటంటే, నా భర్త 250 కేజీలు బాగున్నాడు, ఇప్పుడు నేను తీసుకొచ్చి అలాగే ఇక్కడ పాడేయాలన్నా. అప్పుడు గ్రంథం గారు అన్నారు, అలా కాదమ్మా, నీ భర్త ఏ విధముగా నేను దేవునికి బాధపడుతున్నాడో పరిస్థితులన్నీ ఏం చేయాలి, మనం దేవునికి మనం బాధపడతాం. దేవుని స్తోత్రం. నీ భర్తను భుజం మీద తీసుకొచ్చి ఇక్కడ పడేగా నేను చెప్పట్లేదు, ఆ వాక్యం అనుకుంటా. నీ చింత ఎవరు, నా చింత ఎవరంటే నా భర్తని. అది నీ భర్తను తీసుకొచ్చి ఇక్కడ వేసేయాలంటే ఎలాగా, నేనంత బరువైన నా భర్తను మోస్తూ రాలేదని. అప్పుడు ఆయన గురించి చెప్పాడు, నువ్వు అలా కాదు, నువ్వేం చేయాలి, ఇప్పుడు నీ చింతను అంతా ఎవరికి చెప్పాలి, మనం ఆయన దేవుడు సంబంధం. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. స్తోత్రం. చూడండి, దేవుడు చేశాడని నీవు నమ్మినట్లయితే అక్కడ కృప నీతిగా అంచబడుతుందంటే. దేవుడు చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే, దేవుడు చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే అది కృప నీతిగా అంచబడుతుందంటే. చూసారా? ప్రతి మాట కూడా దేవుడు చేస్తాడని. ఎంతో మంది ఈ రోజున వాగ్దానం చేస్తారు, మన గురించి ఎంతో మంది ఇలా చేస్తారు, అలా చేస్తారు, వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానాలని నెరవేర్చబడవు, అవి తగ్గిపోతాయి. కానీ దేవుడు చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆయన తప్పకుండా తెలుసుకోవాలి. కుమారుని చెప్పాడు, 20 సంవత్సరాలు పట్టింది అబ్రాహాము దేవుడు.
ఓ జలప్రయం పంపిందని నోవాహు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 150 సంవత్సరాలు పట్టింది. అయితే ఈరోజు దేవుడు అగ్నితో ఈ భూమిని ఆయన కాల్ చేయబోతున్నాడు. అప్పుడే 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభువు పుట్టి ఇప్పటికి 2000 సంవత్సరాలు ఆయన చనిపోయింది. చాలా మంది అనుకుంటున్నారు ఇంకా ఏం జరగదు. జరుగుతాను పక్క నుంచి. కెనడాలో మనం భూకంపం వచ్చింది, 3-4 సార్లు భూకంపం కెనడా. చూడండి ఎలాగ ప్రకృతిలో ఎలాగ మరణాలు ఎదుర్కొంటున్నారు చూడండి. ఆకస్మికంగా యాక్సిడెంట్లు చనిపోవడం ఏమనుకుంటున్నారు? 4వ ముందు జరుగుతున్నప్పుడు మృత్యు వాడు ఏం పట్టుకున్నాడు? ఇప్పుడు మరణం తీసుకున్నాడు. వాడు స్వారీ చేస్తున్నాడు భూమి మీద. మరణం వాడు ఏదో విధంగా చనిపోయాడు. యాక్సిడెంట్ రూపాల్లోనూ, భూకంపంలో, తుఫాన్లోనూ, ఈ బస్సులు గుద్దుకోవటము, లేకపోతే రైలు గుద్దుకోవటము, లేకపోతే ఆ రావణాసురుడు అక్కడ ఏం జరిగిందండి? ఆ రోజున రావణాసురుడిని కాల్చినట్టు వాడు అమృత్సర్, పంజాబ్ ఈ పట్టాల మీదకి వచ్చేసారు. ఆ పట్టాల పక్కన ఉందంటే శుభ్రంగా అది మంటలో కాలిపోతుంది. అన్ని క్రాకర్స్ అన్ని కాలుతున్నాయి, పెద్ద శబ్దాలు వచ్చేస్తాయి. ఈ లోపల పొగలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ 2 పట్టాల మీదకి వచ్చేసి వస్తున్నారు అన్నమాట. చాలా ముట్లకెళ్ళి వచ్చి ఈలోగా 2 పట్టాల మీద ఒకటి అలాగే ఉంటే ఇలాగ వచ్చేస్తుంది. ఈ పొగ ఈ వెలుగులో ఈ తేవటంలో ఈ శబ్దాలకు తెలియక ఈ పట్టాల మీద వీళ్ళేమైపోయారు? మొత్తం అంతా ముక్కలు అయిపోయారు. 60 మంది బయలుదేరిపోయారు. 70-80 మంది చేతులు కాళ్ళు వాళ్ళు పోయి ముక్కలైపోయారు. హాస్పిటల్ వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతున్నాయి చెప్పండి? ఈ 4వ ముద్ర ఇప్పుడు నెరవేర్చలేదు. వాడు మృత్యువని వాడు పేరు పెట్టుకుని వాడు బయలుదేరాడు. వాడు ప్రకృతి ద్వారా ఇప్పుడు విపత్తులు వాడు జరిగిస్తున్నాడు. చూసారా? సునామీలు, భూకంపములు, ఈ ప్రమాదాలు ఏం జరుగుతున్నాయి? 4వ ముద్ర జరుగుతుంది. మనకి ఏమి స్తోత్రం. ఇప్పుడు 4వ ముద్ర జరిగిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం చాలా దగ్గరికి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క రాకడా సన్నివాసం అయిపోయింది. అన్ని జనుల యొక్క సువార్త అంతమైపోయి ఇప్పుడు ఈ సువార్త ఎవరికి వెళ్ళిపోతుంది? యూదులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్ని భూతాలు పెట్టి ఎంతమంది పెట్టినా రక్షణ బంధువులు వస్తున్నారా? వాళ్ళు మార్పు చెందుతున్నారా? 3 మార్కులు. ఎంత కఠినమైనటువంటి మనసు కలిగిన చూడండి. అంటే అలాంటి కఠినమైన మనసు ఎందుకు వస్తుంది? ఇంకా ఆయన సువార్తమైపోతున్న దగ్గరికి అంతమైపోయే సమయం వచ్చింది. ఇప్పుడు ఎవరు మార్పు చెందాలంటే వధువుగా ఏర్పరచుకున్నటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి వాక్య వధువుగా మార్పు చెందడానికి దేవుడికి సమయం ఇస్తున్నాడు. లోకంలో అందరూ మారుతారని కాదు. ఆ యొక్క రక్షణాత్మకమైనటువంటి ఆ మార్పు, ఆ వేదన, దుఃఖం ఎవరికి రావట్లేదు. ఏదైనా సరే నువ్వు బ్రతుకుతావు, నువ్వు చనిపోవు, రక్షణ పొందంటే నేను అలాగనే చనిపోతాను కానీ నీ రక్షణ నేను పొందను. చూసిన ఎంత ముందుతనంగా ఉన్నారు ప్రజలు. మార్పు చెందుతున్నారా? మార్పు చెందుతున్నారు. రక్షణార్థమైనటువంటి ఆత్మ ఈ రోజున ప్రజలకి ఎవరికీ లేదు. ఆ దినాలు ఇప్పుడు జరుగుతున్నాయి తెలుసు. ఎందుకంటే సొదొమ దినంలో ఏమి జరిగిందో, నోవ దినంలో ఏమి జరిగిందో అదే ఇప్పుడు జరుగుతుంది. సొదొమ దినంలో ఏమయ్యారు? గుడ్డివారు అయిపోయారు. మాట ఎంత చెప్పినా వారు నమ్మట్లేదు. లోతు దినంలో అదే జరిగింది. యోనా వెళ్ళి ఏం చేశాడు? వారందరికీ సోత ప్రకటిస్తే వారేమో మాకు లేదు. కానీ ఇప్పుడు మారు మనసు పొందేటువంటి ఆత్మ ఎవరి ఇప్పుడు కనబడలేదు. మనం చెప్పినా వారు లోబడేటువంటి పరిస్థితులు కనబడలేదు. దేవుడి ప్రపంచానికి ఎవరు రావాలండి తెలుసుకోవచ్చు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, రోమరాసిన పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. పని చేయక భక్తిని నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. చూసారా? భక్తిని నీతిమంతులుగా తీర్చుకునేందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. నీ విశ్వాసం ఏంటంటే నీతిమంతులుగా నీకు ఎంచబడుతున్నమాట. అంటే నీ విశ్వాసమే నీతిగా నీకు ఎంచబడతారు. ఇప్పుడు నీ విశ్వాసం కొత్తపరచువాడు ఆయన నమ్ముతున్నావు అనుకో, అది నీకు నీతిగా ఎంచబడతాడు. అంటే ఇది విశ్వాసం. సర్పం చేత కాటేయబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు
మోషే దేవుడికి సాగిపడి దేవుడికి మొదలుపెట్టాడు. అప్పుడు మోషే దేవుడు ఏం చెప్పాడు, ఒక ఎత్తుడి సర్పం చేసి దాన్ని స్తంభం మీద పెట్టినాను. దాని ఎత్తుడి సర్పాన్ని స్తంభం మీద పెట్టినప్పుడు ఎవరైతే పాము చేత పాటు వేయబడ్డారో వారు ఏం చేయాలంటే దాన్ని నిదానించి ఆ సర్పాన్ని చూడాలి. దాన్ని చూస్తే వారు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. వాడు భయం చేత ఏం చేశారంటే ఎవరైనా పాము కలిసింది అనుకోండి, గబగబా వచ్చి దాని ముందు అలా నిలబడి అలాగా దాన్ని చూడాలి. చూసి ఏమవుతున్నారు, స్వస్థపడుకోవాలి. అంటే పాపమును కాక తీర్పు దేవుడు తీర్చాడు. ఆ ఎత్తుడి సర్పం ఎవరంటే క్రీస్తు సాదృశ్యం. ఇప్పుడు మన పాపం చేత మనం ఈ రోజున మనందరూ ఉన్నాం. ఈ రోజున భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. ఈ రోజు మన ప్రభుత్వ శివులో మన కొరకు ఆయన బలైపోయాడు. చూసారా, ఇత్తడి సర్పం ఎలాగైతే అక్కడ పైకి ఎత్తబడిందో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా శిలువలో మన కొరకు ఆయన ఎత్తబడ్డాడు. ఇప్పుడు అరణ్యంలో మోషే ఎలాగైతే ఎత్తబడ్డాడో ఇప్పుడు ఆయన వాక్యం ఏం చేయాలంటే మనలో ఆయన కూడా గణపరచబడాలి, ఎత్తబడాలి తెలుసుకోవచ్చు. అందుకే ఆయన వాక్యంలో నువ్వు గణపరచబడాలంటే నువ్వేం చేయలేప్పుడు వాక్యాన్ని బలంగా నువ్వు నమ్ముకోవాలంటే దేవుడు వాక్యం నాకు స్వస్థత కలిగిస్తుంది. వాక్యమే దేవుడు నేర్చుకోవచ్చు. వాక్యం మీద నువ్వు పూర్తిగా ఆనుకుని ఆయన వాక్యం నమ్ముకొని నువ్వు నివసించినట్లయితే చూడండి, వాక్యం నీకు శాంతి, సమాధానం, నెమ్మది, స్వస్థత అన్ని దేవుడి వాక్యంలో ఈ విత్తనంలో దేవుడు దాచిపెట్టించాడు. ఏది కావలసిన దేవుడికి ఆయన ఇవ్వడానికి ఆయన సమర్థుడు జరిగిస్తుంది. హల్లెలూయా. అందుకనే వాక్యంతో మనం ఈ రోజున సహవాసం కలిగి ఉందాం. భూమికి అప్పగించము, అది విత్తనమై ఉన్నది. నువ్వు ప్రతిసారి నీ రోగం యొక్క క్షీణమును చూసినప్పుడు, వాటిని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, వాటిని గురించి ఫిర్యాదు చేసినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచడు. చూసారా, ఫిర్యాదు చేస్తాను ఏంటి, నాకున్న వ్యాధి, నాకున్న బలహీనత స్వస్థపరచలేదు, నాకు అలా జరగలేదు, నాకు ఇలా జరగలేదు అంటే ఫిర్యాదు చేస్తూ ఉంటాము. అలాగే ఫిర్యాదు చేస్తే ప్రవక్త అంటున్నాడు, దేవుడు అన్నాడు నిన్ను స్వస్థపరచడు. ఫిర్యాదు చేయకూడదు. నిజంగా, ఎందుకంటే నీవు దానిని దేవునికి అప్పగించుము మరియు ఆయన వాక్యమును నీవు నమ్మము నేర్చుకో. నువ్వేం చేయాలంటే దేవుని నీవు నమ్మకం అప్పగించి నీ వాక్యాన్ని నమ్ము నేర్చుకో. ఇప్పుడు చూడండి, ఎవరికి సహాయం చేసుకోలేని వారికి దేవుడు సహాయం చేస్తాడు. నీకు నువ్వే సహాయం చేసుకుంటే నీకు ఆయన సహాయం చేయడు. నీకు నీవే నీ గురించి నీవు కొట్లాడుతున్నట్లయితే నీ యుద్ధంలో ఓడిపోతావు. కానీ నీవే ఇప్పుడు దేవుడు నీ తరఫున పోరాటానికి నువ్వేం చేయనప్పుడు నువ్వు అప్పగించుకున్నట్లయితే నీ యుద్ధంలో నువ్వు గెలుస్తావు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన అధికమైన శక్తి గలవాడు. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన మిమ్మల్ని గుర్తించున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ గురించి ఆయన చింతించున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. ఇదరా కొద్దిగా ఇక్కడ పెద్దమ్మ గారు అడుగుతున్నాను, ఒక కాకి వచ్చిందంట. ఒక కాకి ఏం చేస్తుందంటే ఆ పిల్లని తల్లి ఈ తలంతా లాగా పట్టుకుని దూరుతుంది. ఈ కాకి పిల్ల చూడు, ఆ కాకి పిల్ల కాకి ఎంతో ముద్దు దేనిస్తూ దానికి తలకాయ దగ్గర పెడుతుంది, తలకాయ దగ్గర పెడుతుంది. ఆ తలకాయని ఇలాగ నిముస్తున్నమాట తలకాయ. ఈ కాకి ఎంతకాలం బ్రతుకుతుందంటే ప్రవక్త చెప్పాడు, 2 సంవత్సరాలు 200 సంవత్సరాలు. దానికి బీపీలు కానీ షుగర్లు కానీ ఏ జబ్బులు ఉన్నాయా? ఎందుకు ఏం చెప్పండి. కాకి ఎక్కువ సంవత్సరాలు బతుకు చిలక అన్నాడు ప్రవక్త. చిలక ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాలు ఎన్ని తరాలు వెళ్ళిపోతాయి? అందుకే మనం చనిపోయిన కాకి కానీ చిలకలు కానీ మనం చూస్తున్నాం అని చూడలేదు. ఏదైనా చనిపోయిన కాకి చూస్తే కరెంట్ షాక్ అయిపోయో లేకపోతే ఏదైనా పడిపోయి చూస్తాం. కానీ నిజంగా ముసలి కాకి ఎవరైనా చనిపోయినట్టుగా మనం ఎట్లా చూడలేదు. అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా దొరుకుతాయి మాట. అంతగా వాటికి దేవుడు ఏం ఇచ్చాడు? ఆయుర్దాయం వాటికి ఇచ్చాడు. ఎందుకు మానవుడికి మనకు ఆయుర్దాయం దేవుడు ఎందుకు తగ్గి చేసేవాడు? జ్ఞానము, తెలివి మనకి అన్ని పెరిగిపోయింది. లోక సంబంధమైనటువంటి ఈ జ్ఞానంతో తెలివితో మనం వాటికి ఏమి జ్ఞానం లేదు.
వాడు కేవలం ఎలాగంటే ఈ రోజున ఏం దొరుకుతుంది దాని మీద ఆధారపడుతుంది. మళ్ళీ రేపటికి అది రేపు మామూలే, అది రేపు ఎలాగానే ఆలోచన వాటికి అసలు అవసరం లేదు. ఇది దాచుకోవాలి, అది దాచుకోవాలి, అక్కడ అలాగే ఇలాగే ఇప్పుడు అనుకో చూశాను. అవి ఎంతో హాయిగా స్వేచ్ఛగా అవి స్వతంత్రంగా ఉన్నాయి. ఒకసారి అంతే అంటున్నాడు, పక్షులను చూడండి, అవి ఎత్తులు పోయి పట్టులో కూర్చున్నాను. వాటిని చూసి మనం ఏం చేయాలంటే అయ్యో దేవుడు వాటిని ఎలా పెంచుతున్నాడు, మరి అంతకంటే మనం ఎంతో మంది శ్రేష్ఠులు. మన తండ్రి మన గురించి ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం అని అడుగులు చెంపులు ఆకలికి లేము ఉంటాయి, కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏమేమి కొద్దువేడు మనం ఆశ్రయించినటువంటి 37 కీర్తనలో 10 వచ్చిన తర్వాత సోంకరులు ఏమి గలవాయి ఆకలి కొను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేని స్తోత్రం. చూసారా, సింహం పిల్లలు ఆకలి కొనువే లేనుకుంటాయి, కానీ అసలు సింహములు ఏం కోసమే ఉండదు, ఆకలి ఉండదు. ఎందుకంటే ఆ తల్లి సింహం ఏం చేస్తుందంట, ఆ పిల్లలకి ఎక్కడో తెచ్చి మాంసం తెచ్చి వాటిని పోషిస్తుంది. అవి ఎక్కడో ఉంటాయి, ఎవరికి కనబడవు. పిల్లలు సింహం పిల్లలు ఎలా పెంచుతో చూసుకోండి. ఆ తల్లి సింహం తీసుకొచ్చి వాటికి ఆహారం పెడుతుంది. వాటికే ఆహారం లోటు లేకుండానే లోటైన ఉంటున్నట్టు, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏమి కొద్దు లేకుండా చేస్తాడు. అంటే మన తండ్రి అంతకంటే గొప్పవాడు. నువ్వు ఈ భూమి మీద పుట్టకముందే నీ గురించి ఎరిగినటువంటి వాడు లేదు. అసలు నీ ప్రయాణమే ఆయన మనసులో నుంచే నువ్వు వచ్చావు. చూడండి, ఏదైనా ఒక భాగము నీ ద్వారా జన్మించినప్పుడు నువ్వెంతో స్పందనతో మాట ఇతరులకు వచ్చే బాధల కంటే నీకు ఇంట్లో నీ బిడ్డలకు వచ్చినప్పుడు నీవెంతో వారి గురించి విచారం బాధ కలిగి ఉంటావు. ఎందుకంటే నీ శరీరంలో పుట్టినటువంటి వాడు. ఇప్పుడు మనం తండ్రి దగ్గర నుంచి వచ్చామని మనం వేడుకున్నప్పుడు మరి ఆ తండ్రికి ఎంతగా మన గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులకు కొంతవరకే మనకు తెలుసు, మన పిల్లల కోసం వాళ్ళకి ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ మనకు జరగకుండానే మన తండ్రికి అంతా ఆయన తెలుస్తుంది. నీ ప్రారంభము, నీ ముగింపు, నీ జీవితం అంతా ఎవరి చేతిలో ఉంది? మన దేవుని చేతిలో. దేవుని మనం తెలివిగా మనం తీసుకుంటే ఆయన మనం ఏం చేస్తాడు? ఆయన అలా చేస్తాడు. నన్ను గుర్తించలేదా, నేను ఎవరిని నేర్చుకోను. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన నీ ప్రారంభం నుంచి నీ గురించి నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మన జీవితం అంతా ఆయన చేతిలో ఉంది. మన గమ్యము ఆయన చేతిలో ఉంది. మనమంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆయన తిరిగి. అందుకే ఆయనకి నిత్యుడకు ఆయన తండ్రి అని పేరు పెట్టబడింది. చూడండి, నీ స్వస్థతను కలిగి ఉన్నావు. నీవు స్వస్థతను కలిగి ఉన్నావు. చదువుతుంటాడు, అది విత్తన రూపంలో ఉన్నది, అది వాక్య రూపంలో ఉన్నది. విత్తనం ఏంటంటే దేవుని వాక్యం. నువ్వు స్వస్థతను కలిగి ఉన్నావు. ఇప్పుడు వాక్యం అని విత్తనాన్ని నువ్వు తీసుకోవాలన్నమాట. చూడక ముందు డాక్టర్ రాసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆ మందు తీసుకుని మనం వెళ్తున్నాం, దాని నుంచి విడిపించబడతాం. ఇప్పుడు అలాగనే మనకి దేవుడు ఒక మందు ఇచ్చాడు. ఏంటి ఆ యొక్క ట్యాబ్లెట్? ఏంటంటే దేవుని వాక్యం. ఆ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఆ ట్యాబ్లెట్ ఏంటి చెప్పండి? నిన్ను స్వస్థపరచు. ఆ ట్యాబ్లెట్ తీసుకుంటున్నావు, విశ్వాసంతో నువ్వు తీసుకుంటున్నావు. మింగే మాట. ఇప్పుడు దాన్ని నువ్వు పొందుకున్నానని నువ్వేం చేయలేప్పుడు బలంగా నువ్వు నమ్మకమే. నువ్వు పొందిన జబ్బల చేత స్వస్థత పొందుతుంది. అదో ట్యాబ్లెట్ ముందుగా పొందుతుంది. అది నీ సొంతమైపోతుంది, నీకు భాగమైపోవాలి. తెలుసుకోవచ్చు. చూసారా? ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మాత్రలు నీకు ఇచ్చినాడు దేవుడు. ఒక్కొక్కటి నువ్వు దాన్ని మర్చిపోకూడదు. నువ్వు దాన్ని నెమరేయాలి మళ్ళీ. అలాగనే మరొకటి చూడండి, మరణకరమైన సమయం పరిస్థితి నీ జీవితంలో వచ్చింది. నేను చనిపోతున్నానని నువ్వు కంగారు పడిపోతున్నావు. ఆ సమయంలో మరొక మాత్రం తీసుకోవాలి. ఏంటి చెప్పండి? చెప్పండి. పునరుద్ధానమును దేవుడు నేనే. నాయకుడు విశ్వసించేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నాయకుడు జనకి చనిపోతాడు. వాక్యం తీసుకోండి. చూడండి, బలం వచ్చేసింది. ఇప్పుడు వాక్యమని ఒక మాత్రం మనం తీసుకోవాలి. ఏంటి చెప్పండి? ఎవరి కొరకు ఎదురు చూసేవారు లోపల బలం పొందుదురు అంటే ఆ మాత్రం మనం తీసుకోవాలి. ట్యాబ్లెట్ అది
మాత్ర ఎలాగైతే మింగుతున్నావో ఇప్పుడు అది తీసుకోవాలి మనం. ఇప్పుడు వాక్యం కూడా ఒక మాత్రలా కంటే ఇంకా గొప్పదే తెలుసుకోవాలి. అది వేగంగా పనిచేస్తుంది. చూసారు, శత్రు సాధన చేస్తుంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటుండగా నీ పరిస్థితుల్లో నీకు వచ్చిన బాధని అవి చుట్టూ అవి నేనేం చేస్తానంటే చాలా హెల్పింగ్ చేస్తాను. వాక్యం తీసుకోండి అంటే దేవుని వాక్యం తీసుకోండి. దేవుని స్తోత్రం. ఆ మాత్రం నేనండి విశ్వాసంతో దాన్ని పట్టుకుని పదే సార్లు అలా చెప్పండి అండి. చూసారా, ఓ ప్రాణం పోతున్న కంగారు పడి గెలిచలేకపోయి నువ్వు లోపల చాలా సరిగ్గా నేను తొందర చేస్తావు. ఆ సమయంలో నువ్వు ధైర్యం తీసుకొని ఆ మాత్రమే నువ్వు లోపల మిగలమే హేరుస్తూ వాక్యం తీసుకుని ధైర్యం చెప్పండి. శత్రువైన శాతాన్ని అది విడిచిపెట్టి చూడండి. ఈ బలహీనతలు, వ్యాధులు, శోధనలన్నీ ఎక్కడి నుంచి వస్తానండి? శాతాను దగ్గర నుంచి. వాటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే వాక్యంని నువ్వు బలంగా నెమరు వేయాలి. అది నీలో భాగమైపోయినప్పుడు తెలుస్తుంది. వాక్యము నీవు ఒకటైపోయినప్పుడు అది నీలో భాగమైపోయింది. ఇంకా అది నేను ఏమి చేయలేదు, అది ఓడిపోయింది, అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపమునకు మన ప్రభువైన యేసుక్రీస్తు గల అని చెల్లించేసాడు. ముందుగా వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇతర జంతువుల మీద దాన్ని ప్రయోగం చేస్తారు. ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత దాన్ని మనుషుల మీద ప్రయోగం చేస్తారు. అది అప్పుడు పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి పాపమునకు మందు వ్యాధి వ్యాక్సిన్ ఎవరి మీద ప్రయోగించబడింది? అవైనా యేసుక్రీస్తు మీద ప్రయోగించబడింది. ఆయనకి ఏం కలిగించింది? ఆయనకి శిలువలో నిద్ర మరణాన్ని కలిగించింది. కానీ అది ఏమి చేయలేదు. కానీ మరణం నుండి తిరిగి ఆయన లేచాడు తెలుసుకోవాలి. అందుకే అన్నాడు, ఆయన ప్రాణం పెట్టుకును ప్రాణం తీయటానికి ఆయన మళ్ళా నిద్ర నుంచి లేచాడంటే మరణం ఆయన బంధించలేదు. ఏ రోమ ప్రభుత్వం ఆయన బంధించలేదు. ఏ శక్తి ఆయన బంధించలేదు. ఆయన తిరిగి లేచాడు తెలుసుకో. విత్తనమును భూమికి అప్పగించు, కలుపు మొక్కలన్నింటినీ దూరం చేస్తాను, కలుపు మొక్కలను పెరిగి వేస్తాను. అప్పుడు అది దానంతట అదే ఎదుగుతారండి. నీలో ఉన్న సందేహాలన్నీ నువ్వేం చేయాలి? ఆ కలుపు మొక్కలన్నీ తీసేయండి, సందేహాలను తీసేయండి. వాక్యం మీద సందేహం కాలేని ఒకటి. శత్రువు ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా నీకు అవిశ్వాసం తీసుకెళ్తాడు. కారణం అదే. ఎప్పుడైతే సందేహం వచ్చిందో అది మొదటగా ఏదైనా తోటలో అదే సందేహం కలిగించింది. ఎవరికైనా దేవుని వాక్యం మీద సందేహం కలిగించింది. అందుకే అది దాడి చేసిందండి. అలాగనే విత్తనంలో జీవం లేనట్లయితే అది ఎదగదు. విత్తనంలో జీవం కలిగి ఉన్నట్లయితే అది ఎదగకుండా దాని నుండి ఏది ఆపలేదు. విత్తనంలో జీవం లేకపోతే అది ఎదగదు. విత్తనంలో జీవం ఉంటే దాన్ని ఏది ఎదగకుండా ఆఫ్ చేయలేదు. ఏది ఆఫ్ చేయలేదు. ఇప్పుడు మీరు ఏది కూడా ఆఫ్ చేయలేదు. విత్తనంలో జీవం ఉంది. ఇప్పుడు వాక్యం ఏంటంటే జీవమైనది. నీ హృదయంలో నీ విత్తనాన్ని నువ్వు నాటండి నేర్చుకోవచ్చు. దేవుడు వాక్యంలో ఉన్నాడు కాబట్టి అది ఎదుగుతుంది. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వాక్యంలో ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకము తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుకున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శాతంలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమించును. ఏమి స్తోత్రం. సరే, పరలోక ప్రార్థన నువ్వేం చేయాలంటే ప్రతిసారి కూడా ప్రార్థించాలి. ఉదయకాలం ప్రార్థించినప్పుడు సాయంకాల సమయంలో ప్రార్థన కంఠస్థంగా మీరు దాన్ని ఉచ్చరించండి. ఇది మన దేవుడిచ్చిన ప్రార్థన. మనం ఏం చేయాలంటే దేవుడికి అప్పగించుకోవటం, మన మార్గములను ఆయనకు అప్పగించుకోవడం. మనకున్నదంతా ఆయనకు అప్పగించుకున్నాం. నీవు ఆయనపై పనిచేయడం కాదు, ఆయన నీపై పనిచేసేటట్టుగా ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు కలుగుతాడు. నీవు ఆయన మీద పనిచేయడం కాదు, నీ మీదే ఆయన పనిచేసేటట్టుగా నువ్వేం చేయాలని అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన రంగం మీద దిగి వస్తాడు. మత్తయి సువార్త ఇక్కడ మనం చదివాం 6వ అధ్యాయంలో
మమ్ము శోధనలోని తేక దుష్టు నుండి మమ్ము కాపాడు. చదవండి ఇక్కడ. మమ్ము శోధనలోని తేక దుష్టు నుండి, శోధనలోని దుష్టు నుండి మమ్మల్ని శోధనలోకి తీసుకెళ్తాం. వాడు దుష్టుడు. ఆ దుష్టుడి నుంచి మనం తప్పించమని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మనం శోధనలోని తేక దుష్టుని తప్పించము ప్రభా. చూసారండి, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరించేవాడు. ఎండినటువంటి భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు. 55వ అధ్యాయం యెషయా 10:11 వచ్చిన చదవండి. ఆ వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అప్పుడు ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును నిలిచేవానికి ఆహారమును కలుగుటికై ఆయన చిగిర్చి వర్ధిల్లినట్టు చేయను. అలాగనే నా నోటి నుండి వచనము ఉండు నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవుడి వాక్యం ఏంటంటే ఆయన పంపిన కార్యాన్ని సఫలము చేస్తాడు. దేవుడు తన వాక్యము ఆయన కార్యము నెరవేర్చున్నమాట. దాన్ని ఎవరు ఆపు చేయలేదు. స్తోత్రం. అలాగే చూడండి, ఇర్మియా రాసిన గ్రంథంలో 30వ అధ్యాయం 24వ వచనం చదవండి. మీరు కార్యము ముగించే వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. దేవుడు తన కార్యమును ముగించే వరకు, తన హృదయాలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. దేవుడు తన కార్యం ముగించే వరకు కూడా, ఆయన కోపాగ్ని చల్లార్చే వరకు కూడా, ఆయన ఆలోచన హృదయాలను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంచెదినములో మీరీ సంగతిని, అంచెదినములలో మీరీ సంగతిని గ్రహించారు. ఎక్కడున్నాడు? ఈరోజు మధువులో ఉన్నాడు. ఎక్కడ దాగినాడు? ఆయన మధువులో ఉన్నాడు. ఎందుకంటే అన్నీ ఆయన్ని బయట చూశారు. ప్రజలు ఎవరు ఆయన చోటు ఇవ్వట్లేదు. అందరూ బయట చూశారు. వాక్యాన్ని బయట నెట్టారు. ఇప్పుడు ఆయన వాక్యం ఎక్కడ ఉంది? వధువులో ఉంది. అంటే ఇప్పుడు నీలో ఉన్నాడు. లోకంలో ఉన్న వాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయ. లోకంలో ఉన్న వాడి కంటే నీలో ఉన్నవాడు. ఆయన మనలో పంపించాడు. అందుకని లోకము నన్ను చూడదు, నన్ను ఎరుగుదు, కానీ మీరు నన్ను చూస్తారు. నేను మీతో ఉంటాను, నేను మీరు ఉంటాను. దేవుడు స్తోత్రం. మీరు నన్ను ఎరుగుదు అంటున్నాడు. అంటే మనలో ఆయన నివసించడానికి, ఆయన చోటు ఇవ్వడానికి మనం ఈరోజు నా ఎన్నుకున్నాడు. జగత్తు మరి అందరూ తలుపు వేసేసారు. లౌకిక సంఘాల బుద్ధిదైపోయి వారి దిగంబరత్వము, దిక్కుమాల స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో వారు తలుపులు వేసారు. బయట పెట్టేశారు. వాక్యాన్ని లోపలికి రానివ్వట్లేదు. ఈరోజు వధువు ఏం చేసిందంటే, ఈ కాలంలో దేవుడు ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని అది అంగీకరించి దాన్ని స్వీకరించింది. అంటే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆయన వధువులో దాగి ఉన్నాడు. ఎలా దాగి ఉన్నాడు? వాక్యంలో దాగి ఉన్నాడు. ప్రేమిస్తూ వాక్యం ఎవరు? దేవుడు ప్రేమిస్తాడు. చూడండి, ఎక్కడ ఆయన నివాసం ఎక్కడది? పరలోకంలో ఉన్నటువంటి ఆయన సింహాసనం విడిచిపెట్టేసి ఇప్పుడు మన హృదయంలో ఆయన సింహాసనం వేస్తున్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క లూసిఫర్ని ఆయన బయటకు పెట్టేశాడో పరలోకం నుంచి, అది కిందకు వచ్చేసింది. అది ఇప్పుడు ఎవరు ఏర్పరచుకోవాలని ఉంది? మనుషుని యొక్క హృదయంలో ఒక నివాసాన్ని ఏర్పరచుకోవాలి. అయితే దేవుడు ఏం చేసేది? ఇప్పుడు ఆయన దిగి వచ్చేసాడు. ఆయన హృదయంలో ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన మనలో ఆయన నివాసం ఏర్పరచుకుని సింహాసనం ఏర్పరచుకున్నాడు. చూసారా, మన హృదయమైనటువంటి సింహాసనం మీద ఎవరున్నారో మనకు తెలుసు. ఇప్పుడు దేవుని వాక్యం నీలో నివసించినట్లయితే ఎవరున్నారు సింహాసనం మీద? దేవుడి నివాస స్థలం. అంటే దేవుడి నివాస స్థలంగా నీవు ఉన్నప్పుడు ఇప్పుడేం చేస్తాడు? ఇప్పుడైనా ఆయన నెరవేర్చే వరకు ఆయన విశ్రమించాడు. దేవుడి స్తోత్రం. ఆయన ప్రతి లేఖనాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన సాధన వాక్యం చేసిన దేవుడు నమ్మకం. హల్లెలూయ. ఆయన నిన్న నేడు ఆయన ఒకేలా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరం దేవుని స్తోత్రం చేద్దాం. ఈ రాత్రి సమయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుని మనం దేవుడికి అప్పగించుకుందాం. నీ భారం ఆయన మీద మోపండి. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రతి కార్యము నెరవేర్చడానికి ఆయన సంబంధం. అది చిన్నదైనను పెద్దదైనను దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మన జీవితంలో ఆయన వాక్యమైన విత్తనమును మనం కలిగి ఉన్నప్పుడు ఆ విత్తనము నీలో మొలచడానికి నువ్వు చోటివ్వాలి.
మంచి వాతావరణం మనకు కల్పించాలి. అది వెలుగులో పెట్టినప్పుడు చూడండి, ఆ వెలుగు ఆ విత్తనం మీద పడినప్పుడు ఆ జీవం లోపల పెట్టుకుని అది మొలకెత్తుతుందని ప్రవచిస్తున్నాడు. దేనికైతే ఆ విత్తనం అది నాటబడిందో దాన్ని అది ఉత్పత్తి చేస్తుందని ప్రవర్తన. ప్రతి దాన్ని జాతి విత్తనం తను ఉత్పత్తి చేస్తుంది. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, ఈ రోజున వధువుగా దేవుడిని నేను జగత్తుకున్నది వేయబడుతుంది. ఆయన సంకల్పంలో నువ్వు దేవునికి తలంపులను ఆయన ఆలోచనలని శరీరం మీలోకి దిగి వచ్చావు. కానీ ఇక్కడ ఈ భూస్వామి నువ్వు కావు, నువ్వు పైన ఉన్నటువంటి నువ్వు మనలో సంబంధం అయినావు. కాబట్టి పరలోక ఆలోచనలు ఆయన తలంపులు మనలో పెట్టుతున్నాను. నిశ్చితం వైపు మనం చూసేటట్టుగా ఆయన ఈ రోజున లోకం నుంచి మనం వేరు చేశాడు, మనం ప్రత్యేకించుకోవాలి. ఇది ఈ భూసంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకుని మన వాటితో మనం వ్యర్థంగా మన వాటిని ధ్యానించడం కాదు. దేవుడు నిత్యమైనటువంటి వాటి మీద మనం ఎక్కువగా మన వాటి మీద పెట్టినప్పుడు దేవుడు చూడండి మన కార్యములను అన్నిటినీ కూడా ఆయన చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ప్రతి లేఖనాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చారు. లేఖనాలు నెరవేర్చడం కావాలి, వాటిని మనం చేర్చుకుని వాటిని మనం పొందుకోవడానికి మనకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. స్వస్థపరచువాడు ఆయన నిరూపించుకోవడానికి ఆయన ఒక వ్యాధి పనిచేస్తూ ఆయన గురి చేస్తాడు. ఆయన సముద్రుడని నువ్వు చెప్పటానికి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా అలాగే మనం దేవుని మనం అంగీకరించాలి. వాక్యమైనగా దేవుడు ఆ వాక్యముని హృదయంలో చేర్చుకున్నప్పుడు చూడండి దేవుడిని కార్యములని ఆయన చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించాం, ప్రార్థిస్తాను, దేవుడికి అర్పించుకున్నాను. ప్రతి వాగ్దానం నెరవేర్చి దేవుడు మా పట్ల ప్రభావం నిర్ణయాన్ని ఒకటి తెచ్చుకున్నాం. సాధ్యములుగా హల్లెలూయా. 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 దర్శించండి ప్రభావం, మాతో మాట్లాడండి. నీ స్వర్గించండి, నీ కార్యక్రమం జరిగించండి, సహాయం చేయగలవాడిని. స్తోత్రం. హల్లెలూయా. 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 యేసయ్యా ఆరాధన.
అప్పగించుకుంటే ప్రభా మేము చేయవలసినటువంటి కార్యం ఏమని ఈరోజు తండ్రి ప్రభా ప్రతి విషయంలో నాయన మేము తండ్రికి అప్పగించుకుంటున్నాం. దేవాలయ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ వాక్యమే విత్తనమైనది ప్రభా, అది నాయన ప్రతి దాన్ని నెరవేర్చడానికి నేను మాకు ఇచ్చోతండి. నీకు స్తోత్రములు. అది నిష్ప్రయోజనంగా తిరిగి దాకతండి. తన కార్యము అది నెరవేర్చు వరకు అది విశ్రమించదంటున్నావు తండ్రి. నీ వాక్యం నిరర్థకం కాదు ప్రభా. నీ వాక్యానికి నువ్వు బదులైనావు ఈ రాత్రి సమయంలో ప్రభా. ప్రతి విషయంలో నీ వాక్యానికి బదులైనావు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నాయన. వాక్యమును నెరవేర్చే దేవుడు నాయన. నీకు స్తోత్రించండి. మా పట్ల ప్రతి వారి పట్ల ప్రభా నీవు నెరవేర్చడానికి నీవు సన్నద్ధుడు తండ్రి ప్రభా. ఒక్కొక్కరు కూడా మీరు దర్శించండి, సహాయం చేయండి. మీరు తోడుకు నడిపించి నీ నామాన్ని పరచుకోండి. నీ వెలుగుని ప్రత్యక్షత నీ ప్రసన్నత మాకు తోడుకుంచండి. ఎవరికి ఇంకా బతుకున్నారు తండ్రి, వ్యాధికున్నారు ప్రభా, ఏ సమస్యలు ఉన్నారు ప్రభా, వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరు కూడా మీరు దర్శించిన ఆయన ప్రతి వారిని మీరు ముట్టండి ప్రభా. నీ శక్తిని బలమును మాకు అనుగ్రహించిందండి. మీకు స్తోత్రం చేస్తున్నాం. యుద్ధము యెహోవాదే, సున్నితి లేని దురుస్తుడు ఎంతటి వాడు చేయగలని దావీదు గొలియాతు మీదకి వెళ్ళినట్టు ప్రభా. నిజమే తండ్రి ప్రభు ఈరోజు తండ్రి నీవు మా పక్షము ఉండగా తండ్రి, నీకు విరోధెవడు అన్నావు తండ్రి ప్రభా. నీకు స్తోత్రించండి. ఓ మన పక్షము ఉండగా ప్రభా. దేవ అలాగే తండ్రి నన్ను నీవే ప్రభా ఒక్కొక్కరు కూడా మీరు దర్శించి ప్రతి వారికి నన్ను మీకు తోడు నడిపించండి. నీ నామను మహిమపరచుకోండి. ఈ శక్తిని బలము మాకు అనుగ్రహించండి. సహాయం చేయ ప్రభా. ప్రార్థన అనిపించి ప్రజలు పంపించండి. నీ నామను మహిమపరచండి. నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడు ఉంచండి. ఈ పరిశుద్ధాత్మతో నీకు నేను సహాయం చేయండి. జీవించి ఆశీర్వదించండి. ఏ నాలుగు నడుస్తున్నాను ప్రభావం రూపాయల సంవాసము ఆ నమ్మిన బిడ్డలైన అందరికీ సదాకాలం తోడు.